After seeing such a big success, what scares you the most? I have a fear of losing creativity. Starting the writing of Anaganaga Ogaraj. Major accident జరిగింది. Everybody knows that. So ఆ టైంలోనే ఇంజనీరింగ్లో ఎక్కువ స్ట్రగుల్ అయ్యారో ఆర్ ఎల్స్ యాక్టింగ్లో ఎక్కువ స్ట్రగుల్ అయ్యారో? మన సొసైటీలో ఏంటో ఆర్ట్స్కి అంత వాల్యూ కానీ అంత రెస్పెక్ట్ కానీ లేదు. ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథ్స్ దీస్ థింగ్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్, బట్ ఆర్ట్స్ దే హీల్ యువర్ సోల్. చప్పట్లు కొట్టచ్చు. Hi Naveen Anna. హాయ్ అన్న అన్న అనకపోయినా పర్లేదు. ఏ కాలేజ్? PVRIT Women's Hyderabad. అమ్మాయిలకు జస్ట్ అమ్మాయిలు, అది నేను చదవాల్సిన కాలేజ్ అది. Hello cutie. She said hello cutie. ఓ 1 second. ఈ బట్టల గోలేంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనిలో ఇన్ని ముడతలు పడుతున్నాయి, ఇది నా తప్పు కాదు. కాస్ట్యూమ్ స్టైలిస్ట్ ఉన్నారు మోనా గారు అని, చాలా ఫేమస్ ఇంటర్వ్యూ తెలుసా, ఇలాంటి దానికి ఇది వేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి. So are you guys ready? Yes. Are you ready? ఐఎమ్ రెడీ. Let the town hall begin. How was it working in TFI and Bollywood? నేను నా జర్నీ స్టార్ట్ చేసిన టైంలో నా హైదరాబాద్లో 100 ఆడిషన్స్ జరుగుతాయి. ఇన్ కంపారిజన్ బాంబేలో ఒక 1 lakh ఆడిషన్స్ జరుగుతాయి. అండ్ ఏదో ఒక చిన్న యాడ్లో వెనకాల ఎక్కడో ఒక దానికోసం రోల్ 10 by 10 feet రూమ్లో ఆల్మోస్ట్ 250 people used to wait. ఫర్ ఎగ్జాంపుల్ జెన్జీ రైట్ నౌ ఈజ్ అబౌట్ వర్కింగ్ హార్డ్ అండ్ పార్టింగ్ హార్డర్. ఇది కరెక్ట్ అని నేను అనను. Who was that one person you would talk to because your family was against the idea of you getting into films? రెంట్కి డబ్బులు లేవు, బాంబే లాంటి సిటీలో ఉండడానికి ప్లేస్ లేదు, రైల్వే స్టేషన్ దగ్గర పడుకునే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చేసింది. సీరియస్ అవుతుందా మరి? మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చా కదా. తనకి తెలుగు రాదు, మీకోసం నేర్చుకుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఆన్సర్ ఇచ్చింది వేస్టా? इसके नीचे सबटाइटल डालना उनके लिए. आपके लिए कुछ भी चलेगा. अरे I wanted to study in National School of Drama. I went and told my dad. My dad was very supportive. He took me into a room and smashed me. చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను. వింటుంది ఏంటంటే స్కూల్స్ లో కొట్టట్లేరంట, పేరెంట్స్ కూడా కొట్టట్లేరంట. You can file a complaint. 100కి ఫోన్ చేయొచ్చా ఇప్పుడు? మేము ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఎత్తలేదు మరి? ఎప్పుడైనా మీ టీచర్ని ఇమిటేట్ చేసుకుంటా దొరికిపోయారా అన్న? ఇప్పుడు హిందీ టీచర్ ఎప్పుడు క్లాస్కి లేట్ వచ్చేవాడు అనమాట. ఆయన వచ్చే ముందు ఆయన మిమిక్రీ చేస్తూ నేను క్లాస్లో బోర్డు మీద రాస్తాను. నేను అందరు నవ్వుతున్నారు, సడన్గా అందరు నవ్వడం ఆపేశారు. ఏంద్ర అందరు నవ్వడం ఆపేశారు అని చూడంగానే పక్కన ఆయన నుంచో ఉన్నాడు అంట. కొట్టాడు నన్ను అసలు. కెన్ ఐ ఆస్క్ యు వన్ మోర్ క్వశ్చన్ అన్న? నంబర్ అడుగుతావా? కరెక్టా కాదా నేను చెప్తాను. ఎందుకు నువ్వు స్కూల్కి వెళ్ళవని నాకు అర్థమైంది. మీ పూర్తి పేరు? ముద్దు రవితేజ. ముద్దు. నేను ఇవ్వలేనులే కానీ ఫుల్ హ్యాపీ. నేను ఇంకా 100 crores కంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చి. థ్యాంక్ యూ అద్భుతమే. బాబోయ్. Today we're talking to someone who didn't come through shortcuts. He didn't start as a hero, neither did he wait for any permissions. He wrote his own jokes when nobody noticed, acted in ads when nobody cared, and kept going when the silence felt louder than the rejection. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. In most interviews we see his funny side, but today students want to see the serious side of him. Please note, this conversation is going to be really honest and very serious. Before hits, after hits and everything in between. Let us put our hands together and welcome Mr. Naveen Polishetty. Super. Naveen Garu, a very warm welcome to Honest Town Hall. థ్యాంక్ యూ. I'm Megha, I'm just a moderator here. All the questions are going to be asked by the students. So, are you guys ready? Let's go. Are you ready? I'm ready. Let the town hall begin. Hi Naveen Anna. హాయ్ So my name is Akshaya. అక్షయ. Akshaya. థ్యాంక్ యూ. అన్న అనకపోయినా పర్లేదు. So you just hit your 100 crore milestone kada. What was your first thought when you heard of the number? ఇలా పడిపోయాను నేను. ఇలా ఇంద్రా సినిమాలో చిరంజీవి గారిది ఒక సీన్ ఉంటుంది, అది మ్యూజిక్ ఎలా వస్తుంది, అది అలా పడిపోయాను నేను ఒక్కటేసారి. ఇట్ వాజ్ లైక్ ఒక రిలీఫ్. అంటే అది ఎలా అంటే ఒక ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి ఫైనల్గా ఒక పెద్ద రిజల్ట్ వస్తుంది కదా, అది ఇమీడియట్గా ఓవర్ నైట్గా వచ్చేస్తే అంత కిక్ ఉండదు. సో ఇది ఏంటంటే దిస్ హెస్ బీన్ ఇన్ ద మేకింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఐ ఆల్వేస్ యూస్ టు విజువలైజ్ దిస్. సో ఇలా ఒక సంక్రాంతి అని నేను ఎప్పుడు విజువలైజ్ చేయలేదు, బట్ డెఫినెట్గా ఒక పెద్ద ఫెస్టివల్ రిలీజ్ ఉండాలి, మనకి ఒక పెద్ద సినిమా రిలీజ్ అవ్వాలి, అది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఇలాంటి కలలు కంటా ఉంటాం బాత్రూంలో కానీ జస్ట్
మన మన మిడిల్ క్లాస్ కళలన్నీ అలాంటి ప్లేసెస్లోనే ఉంటాయి, ఆటోల్లో బస్సుల్లో వెళ్తున్నప్పుడు. సో అలా చాలాసార్లు నేను అది ఒక డ్రీమ్ లాగా ఇమాజిన్ చేసేవాడిని. బట్ ఆ డ్రీమ్ వెంటనే ఫుల్ఫిల్ అవ్వలేదు. చాలా ఇయర్స్ తర్వాత ఫైనల్గా వచ్చినప్పుడు వెన్ వీ హిట్ 100 crores వరల్డ్ వైడ్, నాకు ఫోన్ వచ్చిందనమాట మా ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి. మెసేజ్ వచ్చింది యాక్చువల్గా, ఇలా అనగనగా ఒక రాజు 100 crores చేసింది అనగానే ఫస్ట్ రియాక్షన్ కొంచెం ఏడుపు వచ్చింది. కానీ కంట్రోల్ చేస్తున్నా, పక్కన అందరూ మా టీం వాళ్ళు ఉన్నారు, కంట్రోల్ చేస్తున్నా. వెరీ గుడ్, ఇప్పుడు జస్ట్ గివ్ మీ 2 minutes అని పక్కనకి వెళ్ళేసి ఇంకా అసలు ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో రిలీజ్ అయింది కదా సినిమా, సో అది ఒక భయం ఉండింది. ఆల్మోస్ట్ హిస్టారికలీ స్పీకింగ్ ఇలాంటి సంక్రాంతి తెలుగు సినిమాలో లేదు. 6 to 7 బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ చాలా సినిమాలకి వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగా వచ్చింది. సో ఇంత కాంపిటీషన్, ఇంత ఇంటెన్స్గా ఉన్న సమయంలో కూడా సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి 100 crores కట్టడం అనేది ఐ ఫీల్ ఇట్స్ లైక్ అది చాలా చాలా రేర్గా జరుగుతాయి అలాంటివి. సో వెరీ 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 ఇమోషనల్ మూమెంట్ అనిపించింది అండ్ ఐ వాజ్ కృతజ్ఞతాభావం. సో ఐ వాజ్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అంటే ఇంకా నాకు ఏం అడగాలని అనిపించలేదు దేవుడిని కానీ. ఐ జస్ట్ హ్యాడ్ దిస్, నేను లాస్ట్ 10 days నుంచి నేను జస్ట్ ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటూ తిరుగుతున్నా. ఒక కాన్స్టెంట్ థ్యాంక్ యూ మోడ్లో ఉన్నా నేను మీ అందరికీ, ఈచ్ వన్ ఆఫ్ యూ. కొంతమంది మీలో ఇంకా సినిమా చూడలే నాకు తెలుస్తుంది. సో ఎవరెవరైతే స్పెండ్ చేశారో మీ అందరిలో, ఐఎమ్ జస్ట్ జెన్యున్లీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. 10 rupees బాల్కనీ టికెట్ దగ్గర నుంచి కింద 10 రూపాయల టికెట్ కొన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఐఎమ్ ఇండెటెడ్ అండ్ ఐ ఓన్లీ హ్యావ్ గ్రాటిట్యూడ్ for this. And we hope this is just the beginning of your. I also hope. Yeah. Thank you. Hi Anna, Hi. I'm Ashwita. Ashwita. Yeah. So, were you a clear kid or confused kid in your childhood? I was a very very clear kid about acting. అంటే ఒక యాక్టింగ్ చేయాలి, సినిమాల్లో ఫిల్మ్స్ తీయాలి, సినిమాలు తీయాలి, సినిమాల్లో ఒక పార్ట్ అవ్వాలి మనం అనేది వెరీ వెరీ క్లియర్. అంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఇందాక చెప్పా కదా, 3rd 4th క్లాస్లోనే మా టీచర్ నన్ను డ్రామా క్లాసెస్లో, డ్రామా స్టేజ్ ప్లేస్లో పెట్టడం స్టార్ట్ చేసింది. సో అక్కడి నుంచే నాకు స్టేజ్ ప్లేస్ చేయడం వల్ల నాకు చాలా ఒక డ్రామాటిక్స్ అంటే నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. సో నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇది ఇందాక నేను చెప్పాను కదా బాయ్స్ స్కూల్. సో మా స్కూల్లో ఒక ప్లేలో క్యారెక్టర్స్, అమ్మాయిల క్యారెక్టర్ ప్లే చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో నాకు ఈ డింపుల్స్ పడతాయని చెప్పేసి మా టీచర్స్ నన్ను ఫ్రాక్ వేసి ప్లేలో పంపించేవాళ్ళు. నాకు ఎంత కోపం వచ్చేదంటే అసలు ఎన్నిసార్లు వెళ్ళి టీచర్ చెప్పేవాడిని, టీచర్ నేను ఇది చెయ్యను అంటే, నీకంటే అందంగా ఎవరు లేరు, నువ్వే చెయ్యని. సో అలా నాకు డ్రామాటిక్స్ అంటే చాలా చాలా ఎక్సైట్మెంట్. అంటే యాన్యువల్ డ్రామా ఇది ఉంటాయి కదా, దానికోసం నేను చాలా వెయిట్ చేసేవాడిని. సో నాకు ఒక 5th 6th గ్రేడ్కి వచ్చేసరికి నేను ఎన్ఎస్డి అని ఒక ఢిల్లీ మే ఎన్ఎస్డి జాన్తో, National School of Drama. So I wanted to study in National School of Drama. It was very clear that I wanted to study in National School of Drama. I went and told my dad. And my dad was very, very supportive. He took me into a room and smashed me. I was like supportive antunar NIT poinaru. Support చాలా బాగా సపోర్ట్ చేశారు. సో అవన్నీ జరిగాయి. ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా ఎన్ఎస్డి వదిలేసి ఐఐటి కోచింగ్ ఆ రూట్లోకి రావాల్సి వచ్చింది. సో ఆ పాట నాకు వెరీ వెరీ క్లియర్. అదర్ దెన్ దట్ నాకు చైల్డ్హుడ్లో ఇంకేది అడిగినా కూడా ఐఎమ్ ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ కిడ్. ఇప్పటికీ నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మా మదరో లేకపోతే మా టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు నాకు, ఇప్పుడు ఇది కూడా ఇది వేసుకోవాలని నా డిసిషన్ కాదు, ఇప్పుడు దీనిలో ఇన్ని ముడతలు పడుతున్నాయి, ఇది నా తప్పు కాదు, ఇది మా కాస్ట్యూమ్ స్టైలిస్ట్ ఉన్నారు మోనా గారు అని, ఆవిడ వల్ల నేను ఏదో మామూలుగా బ్లాక్ టీషర్ట్ ఏదో వేసుకొని వస్తుంటే సడన్గా ఇది నువ్వు నోరు మూసుకో, చాలా ఫేమస్ ఇంటర్వ్యూ తెలుసా, ఇలాంటి దానికి ఇది వేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి. ది ఓన్లీ థింగ్ దట్ my mind thinks about or has clarity about is cinema and films and making films and entertaining you guys. That's the only thing I'm clear about. హాయ్ అన్న, దిస్ ఇస్ దశ్వంత్. ఎప్పుడైనా మీ టీచర్ని ఇమిటేట్ చేసుకుంటా దొరికిపోయారా అన్న? ఎప్పుడన్నా? ఎన్నో సార్లు. మాకు ఒక హిందీ టీచర్ ఉండేవాడు. ఆ హిందీ టీచర్ ఎప్పుడు క్లాస్కి లేట్ వచ్చేవాడు అనమాట. ఒకరోజు నాకు ఇప్పటికీ గుర్తు, ఆయన వచ్చే ముందు ఆయన మిమిక్రీ చేస్తూ నేను క్లాస్లో బోర్డు మీద రాస్తూ ఏదో ఎంటర్టైన్ చేస్తున్నా. నేను అందరు నవ్వుతున్నారు, సడన్గా అందరు నవ్వడం ఆపేశారు.
ఇదేంద్ర అందరూ నవ్వడం ఆపేస్తారని చూడంగానే పక్కన ఆయన నుంచో ఉన్నాడు అట్లా, ఇంకా కొట్టాడు నన్ను అసలు. అంటే నేను స్కూల్లో నాకు మనం అంటుంటాం కదా అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఎప్పుడు స్టాండింగ్ అవుట్. సో చాలా చాలా తన్నులు తిన్నా. అంటే నాకు ఈ మధ్య నేను వింటుంది ఏంటంటే స్కూల్స్లో కొట్టట్లేరంట, లైక్ టీచర్స్ కానీ ఇది కానీ. ఇట్స్ వెరీ వెరీ అన్ఫేర్. మమ్మల్ని ఏమో తోమి కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసరికి ఏమో అన్ని కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చేది. పేరెంట్స్ కూడా కొట్టట్లేరంట. Yeah. They can file a complaint. ఇప్పుడు ఏంటి స్టూడెంట్స్ కెన్ ఫైన్, ఇది యూఎస్, ఇది ఇక్కడ మన దగ్గర వచ్చేసింది. ఏంటి ఇప్పుడు ఇక్కడ మన కిడ్స్ కూడా కంప్లైంట్ ఫైల్ చేయాలి. 911 లాగా ఇక్కడ ఏమైనా ఉందా? 100కి ఫోన్ చేయొచ్చా ఇప్పుడు? మేము ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఎత్తలేదు మరి? ఇప్పుడు తోమకపోతే ఇంకా ఏముంటుంది పేరెంట్స్కి చేయడానికి తోమకుండా? పేరెంటింగ్లో ఫోన్ తీసేసుకోవడం, ఫోన్లు కూడా ఇస్తున్నారా ఇప్పుడు? ఓ బాబోయ్. సో అది మాత్రం ఎక్స్ట్రీమ్లీ అన్ఫేర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము ఇంత తన్నులు తిని మీరందరూ బాగా ఎస్కేప్ అవుతున్నారు. సో యా, ఐ మీన్ నాకు స్కూల్లో అయితే డెఫినెట్గా టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, నేను అందరిది ఇంప్రెషన్స్ చేసేవాడిని. మా ప్రిన్సిపల్ది, మా టీచర్ది. ఇన్ఫ్యాక్ట్ యాన్యువల్ డేలో ఒక బిట్ ఉండేది నాది, వేర్ మా ప్రిన్సిపల్ ఎలా నడుస్తారని చేసి చూపించేవాడిని. సో అలా తన్నులు తినడము అవన్నీ జరిగాయి. హలో బ్లూ షర్ట్ అన్న. బుల్షిటా? బ్లూ షర్ట్. బుల్షిట్ అన్నాడా ఏమో? బ్లూ షర్ట్. ఓ నన్నా? బ్లూ షర్ట్. హాయ్ బ్రౌన్ షర్ట్, ఎలా ఉన్నా? ఐఎమ్ ఫైన్ అన్న, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. ఐ లైక్ యువర్ బ్రౌన్ షర్ట్. టెల్ మీ. ఐఎమ్ సాయి మనీష్. సాయి మనీష్. ఎస్ అన్న. సో మై క్వశ్చన్ ఈజ్, ఒక యాక్టర్గా ఫెయిల్ అవ్వడం స్కేరియా ఆర్ ఎల్స్ ఒక ఇంజనీర్గా ఫెయిల్ అవ్వడం స్కేరియా? అండ్ ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే యాజ్ అ మిడిల్ క్లాస్ బాయ్ మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? యాక్చువల్గా ఒక ఇంజనీర్గా ఒక విధంగా నేను ఫెయిలర్ అనే చెప్పాలి. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేసి ఆ ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్ చేయట్లేను. యాక్టర్గా కానీ ఇంజనీర్గా కానీ ఫెయిలియర్ అనేది, మనం ఫెయిలియర్ నుంచి ఫెయిలియర్తో ఎప్పటివరకు అయితే భయపడతామో అప్పుడు దాకా మన ట్రూ ఎక్స్ప్రెషన్, మన ట్రూ పొటెన్షియల్ రియలైజ్ అవ్వలేం. సో ఫర్ మీ, నాట్ అండర్స్టాండింగ్ అన్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ or not knowing that concept fully is a failure. Passing an exam, failing an exam is not failure. That is not a failure. నన్ను అడిగితే ఒక జాబ్ కొట్టామా లేదా అది ఫెయిలియర్ కాదు. ఇంజనీరింగ్ అనేది ఏంటి, మనం ఇంజనీరింగ్ అనేది వరల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న రియల్ లైఫ్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని ఒక ఇంజనీర్ ప్రతి ఒక్కడు ఒక ప్రాబ్లమ్ని చూస్తాడు. బట్ వెన్ అన్ ఇంజనీర్ లుక్స్ ఎట్ అ ప్రాబ్లమ్, హీ థింక్స్ ఆఫ్ హౌ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. దాట్స్ ఇంజనీరింగ్. సో కానీ మనం సొసైటీలో ఇంజనీరింగ్లో ఫెయిలియర్ అంటే ఏమని ఆ ఎగ్జామ్లో సప్లి పడింది, అది ఫెయిలియర్ అంటాం మనం. వాడికి ప్లేస్మెంట్స్లో జాబ్ రాలేదు, అది ఫెయిలియర్ అని అంటాం. అది ఫెయిలియర్ కాదు, అది అసలు ఫెయిలియర్ కానే కాదు. సో అది అసలు ఫెయిలియర్కి యార్డ్ స్టిక్కే కాదు. దట్స్ మై. మీరు ఎవరన్నా మీకు అది చెప్పినా, మీలో ఎవరన్నా ఫెయిల్ అయినా కూడా, ఆర్ ఈ వీడియో ఎవరన్నా చూస్తున్నారు కూడా, అసలు అది ఫెయిలియర్ కానే కాదు. బట్ మీకు ఎవరన్నా, మీరు చదువుకున్న కాన్సెప్ట్ మీకు ఒక 1 month తర్వాత ఎవడన్నా అడిగి, అరే ఇదేంట్రా నాకు ఎక్స్ప్లెయిన్ చేయని మీరు చెప్పలేకపోయారు అనుకోండి, దట్ ఈస్ ఫెయిలియర్. సో లైక్ వైజ్ ఇన్ యాక్టింగ్ ఆల్సో, బాక్స్ ఆఫీస్ ఇదంతా మన కంట్రోల్లో లేదు, ఇందాక నేను చెప్పినట్టు. సో బాక్స్ ఆఫీస్ హిట్స్ రావచ్చు, ఫ్లాప్స్ కూడా రావచ్చు, అది మన కంట్రోల్లో లేదు. ఫర్ మీ, ఫెయిలియర్ యాజ్ అన్ యాక్టర్ ఇస్, నీకు ఇచ్చిన క్యారెక్టర్కి నువ్వు ఫుల్ పొటెన్షియల్తో పర్ఫామ్ చేయలేకపోయావు అనుకో, అది ఫెయిలియర్. సో అది నేను జరగకుండా చూసుకుంటా. నా ప్రతి క్యారెక్టర్ నేను యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ యాక్టర్ ఎలా ఉండాలంటే నా పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్కి ఇంకా అదే బెస్ట్. అసలు ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఒక డిటెక్టివ్ క్యారెక్టర్. సో వెన్ ఐ పిక్డ్ అప్ దట్ క్యారెక్టర్, ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీబడి హూ లుక్స్ అట్ దట్ క్యారెక్టర్ ఫీల్స్ లైక్ దే ఆర్ సీయింగ్ అ డిటెక్టివ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ డూ దట్, మై జాబ్ యాజ్ అన్ యాక్టర్, ఐఎమ్ అ సక్సెస్. అది ఇంకా దాని తర్వాత బాక్స్ ఆఫీస్ హిట్ ఫ్లాప్ అనేది నా కంట్రోల్లో లేదు. So for me, that's how I look at success and failure. Very fresh perspective. Thank you for that. హాయ్ జోగిపేట్ శ్రీకాంత్. Hey, hi. మీ పేరు? సో రవితేజ. పూర్తి పేరు చెప్పు. You should know his full name. మీ పూర్తి పేరు? ముద్దు రవితేజ. ముద్దు. నేను ఇవ్వలేనులే కానీ నువ్వు నార్మల్ రవితేజ అయితే. సో నా క్వశ్చన్ ఏంటంటే, కాలేజ్ అనేది ఈజ్ ఇట్ ఎ డిస్ట్రాక్షన్ ఫర్ ద క్రియేటివ్ పీపుల్ ఆర్ ఈజ్ ఇట్ ఎ నెసెసరీ సేఫ్టీ నెట్? నాకైతే అసలు చాలా చాలా నెసెసరీ. ఎందుకంటే నేను ఇంట్లో కూర్చొని ఉంటే క్రియేటివిటీ నన్ను చంపేసేవాళ్ళు. నాకు కాలేజ్ అనేది అసలు ఒక అవుట్లెట్ క్రియేటివిటీకి అవుట్లెట్ లాగా పనికొచ్చింది.
ఎందుకంటే నేను ఇంట్లో కూర్చొని ఉంటే మాత్రం డెఫినెట్గా అంత ఫ్రీడమ్ ఉండేది కాదు నాకు. అండ్ జనరల్గా కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే నాకు తెలిసి చాలా టైం ఉంటుంది. మీలో ఎవరు నాకు 6 months మొత్తం కంటిన్యూస్గా చదివే బ్యాచ్ లాగా కనపడట్లేదు. సో అందరూ లాస్ట్ మినిట్ బ్యాటింగే చేస్తారు జనరల్గా. సో ఆ మిగతా 4 monthsలో డెఫినెట్గా క్రియేటివిటీకి చాలా స్పేస్ ఉంటుంది. కాలేజ్ ఎడ్యుకేషన్ టీచెస్ యూ అలాట్ అండ్ ఐ రికమెండ్ ఎనీబడి టు యాక్చువల్లీ లివ్ ఇన్ అ హాస్టల్. ఎందుకంటే ఇంట్లో ఉండి కాలేజ్కి వెళ్తే లైఫ్ అంతా మనం అర్థం చేసుకోలేం. ఎప్పుడైతే మనం హాస్టల్లో ఉంటామో అన్నీ ఇండిపెండెంట్గా చేసుకోవడం నేర్చుకుంటాం. బట్టలు ఉతకడం దగ్గర నుంచి, వంట వండుకోవడం దగ్గర నుంచి నా స్కిల్స్ అన్నీ నేను హాస్టల్లోనే నేర్చుకుంది. రూమ్లో మాకు ఒక హీటర్ ఉండేది, చిన్న రూమ్ హీటర్ ఉంటుంది. ఆ రూమ్ హీటర్లోనే మేము వంట వండుకునేవాళ్ళం, ఆ చిన్న హీటర్ దాని మీద. సో అండ్ హాస్టల్లో ఏంటంటే ఒక బాండింగ్ ఏర్పడుతుంది. హాస్టల్ లైఫ్లో 90% స్టూడెంట్స్ లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్స్, ఫైనాన్షియలీ స్ట్రగ్లింగ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చదువు అనేది బాగా చదువుకోవాలని చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ నాన్న, నేను జోక్ చేస్తుంటా కానీ, బాగా చదువుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎందుకు ప్రెషర్ పెట్టారంటే, మేము చదువుకుంటే బాగా ఇట్స్ లైక్ ఒక్క జనరేషన్లో మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి క్వికెస్ట్ రూట్ అది. ఐఐటి క్రాక్ చేస్తే ఎందుకంటే మేము ఆర్థికంగా చాలా చాలా డిఫికల్టీస్ చూసి పెరిగాం. ఈ డిఫికల్టీస్ నుంచి బయటికి రావాలంటే ఆప్షన్ ఏంటి? బ్యాంక్ రాబరీలు చేయలేము, బిజినెస్లు చేయడానికి డబ్బులు ఉండవు. ఆప్షన్ ఏంటి? ఐఐటి కొట్టాలి. ఐఐటి కొడితే మనం డెఫినెట్గా మంచిగా ప్లేస్ అవుతాం అనేది అదొకటే మాకు తెలిసిన గోల్. సో హాస్టల్ లైఫ్లో నాకు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, నా లైఫ్ వాళ్ళ లైఫ్ మేమందరం మా సిమిలర్ స్టోరీస్ షేర్ చేసుకొని, అది నాకు చాలా చాలా నా లైఫ్లోనే నేను ఎవరితో ట్రేడ్ చేయలేను. అది ఒక కాలేజ్ డిగ్రీ కంటే 1000 రెట్లు ఎక్కువ ఆ ఎక్స్పీరియన్స్ నాకు. సో ప్రతి ఒక్కరికి నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది ఏంటంటే, డెఫినెట్గా హాస్టల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. యా. సో మీరు మీ కాలేజ్ లైఫ్లో ఫేస్ చేసిన వర్స్ట్ సిచ్యువేషన్, ఇస్ ఇట్ విత్ ద హెచ్ఓడి ప్లేస్మెంట్స్? నా కాలేజ్లో వర్స్ట్ సిచ్యువేషన్ నేను ప్లేస్ చేసింది ర్యాగింగ్. మా కాలేజ్ ర్యాగింగ్ ఎలా ఉండేదంటే, ఎన్ఐటి భోపాల్లో అసలు అది ర్యాగింగ్ కూడా కాదు. అది ఇప్పుడు నేను వింటున్నా, యాక్చువల్గా మా జూనియర్స్ ఎవరో చెప్తున్నారు ర్యాగింగ్ జరగట్లేదు, కొట్టట్లేరని. కరెక్ట్గా నేను వెళ్ళిన తర్వాతే అన్నీ అమ్మ నాన్న కొట్టడం మానేశారు, కాలేజ్లో సీనియర్లు కొట్టడం మానేశారు, టీచర్లు కొట్టడం మానేశారు. ఓన్లీ నాతోటే ఆగిపోయింది ఇదంతా. సో నాకైతే విపరీతంగా తన్నులు తిన్నాం మేము. అంటే మా కాలేజ్ ర్యాగింగ్ ఎలా ఉండేదంటే, మాకు థర్డ్ బటన్ ఫండా అని ఒకటి ఉండేది. సో అదేంటంటే, నువ్వు ఎప్పుడు నీ సీనియర్ నీకు ఎదురుగా వెళ్తుంటే ఎప్పుడు నీ కళ్ళు ఎప్పుడు నీ థర్డ్ బటన్ మీదే ఉండాలి. సో నువ్వు థర్డ్ బటన్ని చూడకుండా నువ్వు కొంచెం ఇలా పైకి చూసావంటే టప్పని పడేది ఇక. సో మాకు కాల్ అనేది ఒకటి ఉండేది అనమాట. రాత్రి 9:30కి మా హాస్టల్ నుంచి సీనియర్స్ హాస్టల్స్కి కాల్ టైం అని ఒకటి ఉండేది. 9:30కి వెళ్ళాలి. లైట్లు మొత్తం హాస్టల్ అంతా లైట్లు మూసేసేవాళ్ళు. మాకందరికీ ఎంత భయం వేసేదంటే, ఫస్ట్ ఇయర్స్ మేము అప్పుడు ఫ్రెష్గా కాల్ అని సీనియర్స్ హాస్టల్కి వెళ్ళగానే అందరినీ లైన్లో కూర్చోబెట్టి ఇంట్రో అడుగుతారు అందరినీ. ఇన్ఫ్యాక్ట్ మా కాలేజ్లో జరిగే ర్యాగింగ్ సీక్వెన్స్ నేను చిచోరేలో యాసిడ్ క్యారెక్టర్కి పెట్టా. మా సీనియర్స్ ఎలా అయితే నన్ను ర్యాగ్ చేశారో, ప్రజాపతి ఏదో పేరుండే సీనియర్ది, వాడి క్యారెక్టరైజేషన్ మీదే బేస్డే నేను యాసిడ్ క్యారెక్టరైజేషన్ బేస్ చేశాను. సో ఆ ర్యాగింగ్ సీన్ నేను నితేష్ గారికి వెళ్ళి, ఆల్రెడీ ఒక ర్యాగింగ్ సీన్ ఉన్నప్పుడు ఇలా మా కాలేజ్లో ఇలా జరిగేవని చెప్తే ఆయనకు అది నచ్చి పెట్టు అని. సో ఇప్పటికీ చిచోరే చాలామంది ఆ సీన్ చూసినప్పుడు అదిరిపోయింది అంటారు. అది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి పెట్టిన సీన్ అది. సో ఆ ర్యాగింగ్, ఆ రాత్రి తన్నులు తినడం చాలా చాలా నాకు అది స్ట్రగుల్ అనిపించేది. అంటే నాకు నచ్చేది కాదు. సో ఫస్ట్ డిసిషన్ వీ టుక్, మాకు సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మాకేంటంటే మేము ర్యాగింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ద ఫస్ట్ డిసిషన్ ఐ టుక్ ఇన్ మై బ్యాచ్ వాజ్, మా బ్యాచ్లో మా నెక్స్ట్ బ్యాచ్ని ఈ కొట్టి ర్యాగింగ్ చేయడం అనేది ఆగిపోవాలనేది. మా బ్యాచ్లో మా నెక్స్ట్ బ్యాచ్ని ఎవరిని టచ్ చేయలేదు మేము. You only started it then. You only started it. లేలే, అంటే నేను మంచోడిని కాబట్టి నేను చేయలేదు కానీ. సో అంటే నాకేంటంటే ఆ మూమెంట్లో చాలా ఒక భయం వేస్తుంది, అంత తన్నులు తింటా ఉంటే రాత్రిపూట. ఐ డెంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్ టు గో త్రూ దట్. సో అదొక్కటి నాకు నచ్చని పార్ట్ నా కాలేజ్లో, ఈ ర్యాగింగ్ ఎలిమెంట్ అనేది. అండ్ ఐఎమ్ వెరీ ఐ జోక్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ ప్రాక్టీసెస్ అన్నీ ఆగిపోయాయి అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ.
Anna, can you share us your college love stories? స్టోరీస్ ఉన్నాయని నీకు ఎలా తెలుసు? మీరు ఇంతకు ముందు స్టోరీ అని అడగలేదు మనోడు, స్టోరీస్ స్టోరీస్ అన్నాడు. ఎంతమంది చిట్టీలు? అంటే మనదన్నీ వన్ సైడ్ లవ్ స్టోరీసే. నా బిగ్గెస్ట్ లవ్ స్టోరీ నా కాలేజ్లో పెద్ద ట్రాజెడీ. ఎవరిని అడిగినా చెప్తారు ఇది మా బ్యాచ్లో. నేను యాక్చువల్గా ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను అనమాట. సో మాకు మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ డే ఓరియంటేషన్ అదంతా ఉంటుంది కదా. మా బ్రాంచ్లో అసలు అమ్మాయిలే లేరు మెకానికల్. నేను షాక్ అసలు, ఏంటి అసలు అమ్మాయిలు మెకానికల్ జాయిన్ అవ్వట్లేరా అని అంటే, లేదు మెకానికల్లో అసలు ఇంతే అమ్మాయిలు వస్తారు అని అంటే, ఆల్మోస్ట్ ఎంత ఒక 95 స్టూడెంట్స్ ఉన్నారు, 95 బాయ్స్. నేను అప్పటికి బాయ్స్ స్కూల్లో చదివి బాయ్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ చేసి ఫైనల్గా అక్కడికి వెళ్ళి 95 బాయ్స్ని చూసేసరికి నాకు ఇప్పుడు ఇది 4 years ఇదా నా ఫ్యూచర్ అని చెప్పేసి ఇలా కూర్చున్నా. కరెక్ట్గా క్యాంటీన్లో అలా అని ఒక అమ్మాయి వెళ్తుందనమాట. అంటే ఒక చల్ల గాలి, అసలు అలా సమోసా ఇలా జన్మని పగిలింది పక్కన. నేను ఎవరైనా ఫాలో చేసుకుంటూ వెళ్ళా, అడ్మిన్ సెక్షన్కి వెళ్ళా, అంతా అయింది. ఫైనల్గా తను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళింది. ఓకే, సివిల్లో నాకేం చెప్పారు, సివిల్లో అసలు అమ్మాయిలు ఉండరు, మెకానికల్లోనే ఇంకా బెటర్ అని అంటే నేను మెకానికల్ తీసుకున్నాను. అమ్మాయి సివిల్ జాయిన్ అయింది. ఇదేంట్రా బాబు అని చెప్పేసి ఫైనల్గా ఈ స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్ తర్వాత. సో నేను అడ్మిన్కి వెళ్ళి నేను స్లైడ్, నాకు కొంచెం మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను స్లైడ్ అవుతానని చెప్పేసి, జనరల్గా మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ అలా స్లైడ్ అవుతారు. సో నేను సివిల్కి స్లైడ్ అవుతాను అని చెప్పి, అయితే వాడు పైకి చూసి సివిల్కా, ఎవరన్నా పైకి వెళ్తారు కానీ నువ్వు కిందికి వస్తున్నావు ఏంటి అని అంటే, లేదు నాకు సివిల్ అంటే ప్యాషన్ ఇది ఏదో. ఫైనల్గా సివిల్ తీసుకున్నాను, వెళ్ళి కూర్చున్నా, క్లాస్కి రావట్లేదు. 10 days అయింది, క్లాస్కి రావట్లేదు. ఏంద్రా బాబు అసలు, వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే వాళ్ళు ఎక్కడ అడిగినా కూడా తెలియదని తెలుస్తుంది. ఫైనల్గా అదే క్యాంటీన్లో మళ్ళీ కనిపించి, ఏయ్ ఏంటి చాలా రోజులైంది క్లాస్కి ఎందుకు రావట్లేదు అంటే, రోజు వస్తున్నా కదా అని. స్లైడ్ అయింది తను కూడా. డోంట్ టెల్. తను మెకానికల్కి స్లైడ్ అయింది. నాకు ఒకటే సెకండ్ నేను ఇలా పడిపోయాను ఒకటేసారి. ఆ 4 years నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఆ అమ్మాయిని అలా 4 years పక్కన డిపార్ట్మెంట్ అలా చూసుకుంటూ కూర్చునిపోయా. సో సేమ్ అది పక్క సీట్లో. సో అలాంటి ట్రాజెడీ లవ్ స్టోరీసే ఉన్నాయి నాకు అన్ని ఇంజనీరింగ్లో మోస్ట్లీ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు బాలాజీ. ఇంత లేటు మాట్లాడేవారు. యాక్చువల్లీ నీకు సర్ప్రైజ్ ఉందన్న. నువ్వు అన్నావు కదా, యు ఆర్ అ లీడ్ సింగర్ ఇన్ యర్ కాలేజ్. అవును. సో నేను నీ గురించి ఇప్పుడే ఒక ర్యాప్ రాసా అనమాట. సో ఐ జస్ట్ వాంట్ లైక్ యూ టు లిసన్ ఇట్. యా ప్లీజ్. తెలుగులోనా? హిందీ తెలుగు బోత్ ఆర్ దేర్, సో లైక్ నో ప్రాబ్లం. నాకు ర్యాపింగ్ రాదు, ప్లీజ్ గో ఫర్ ఇట్. యా షూర్. But I hope we get to hear something from you. భీమవరం బాల్మ పడతా కావాలండి. Yes. आया एजेंट साई श्रीनिवास आत्रेय, ये बाकी हर्ष बेनीवाल, नवीन पोली शेट्टी भाई मेरा इंडिपेंडेंट स्टार, फ्रॉम नॉर्थ टू द साउथ सब जाने इनका नाम, AIB से शुरू कहानी से बना पहचान, एसिड बोलते यारा चिचोरे है गैंग मेरा, तारे आए जमीन पे चांद से भी भाईचारा, జాతిరత్నాలు మామ యూ వాలే జానే జిగర్, వచ్చిండంటే సాలు ఖాళీ నవ్వులకే బాసు బ్రదర్, అనగనగా ఒక రాజు ఈ జమీందారు ఫోజు, పైసలంటే మోజు, ఆ రికార్డ్ పూరా స్క్రాచ్. So I got one more rap, like you will mostly relate it to it. It's like for all the hustlers out there. So it's like నా రెండు చెవుల్లో మోగేశ్వరం, సరిగమ కలయిక మోసే నరం, గుండె లోతుల్లో పారే నెత్తురు, మండేశ్వరుడికి ఎవరి శత్రువు, నోటి పెదవున ఆగని మాటలు, సత్యం చూపని అడ్డదారులకు మద్యం చోటకి బానిసవై, కార్యం మర్చిన అహంకార బుద్ధి అమ్మాయి ప్రేమకి పరిమితమై, కవిత కలకు జటకట్టునోయ్, రేపటి రోజు ఎవరి సొత్తువోయ్, వెంబడించి నువ్వు పట్టురోయ్, అవకాశం వస్తది ఆవేశంతో మెదలకు, కష్ట నష్టం వస్తది సారాంశానికి కథలకు, తెలపకు తమ హావభావాలు నట్ట నడుమున వదలకు, ఊపిరి బిగబటు సానంతో నీ కలకి తాళం కొట్టకు, ఒత్తడిపై ఏమి చెయ్యకు, ఉన్న ప్రతిభనే పెట్టుబడి, దుఃఖంపై తట్టు అమ్మఒడి, లోకం జయించు మృత్యు గ్రహించు, నమ్ముకున్న ఆ దేవుణ్ణి స్మరించు, విడిచిన వేగం వాయు లాంటిది దూసుకొస్తున్న అర్జుని బాణం, 100 కౌరవుల ప్రాణం తీసిన పంచపాండవుల చక్రవ్యూహం, గజస్తంభాలు ఉలికిపడే సమరం రణమున చాటి చెప్పే సమయం కరమున వీరగాథం. ఎట్లుండే అన్న? లెట్స్ గో. సూపర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నాకు ఈ ర్యాప్ తర్వాత రాసి పంపిస్తావా?
Sure. నాకు కూడా ప్రాక్టీస్ That's your చేయాలి. original, right? Yeah, that's my నువ్వు original. రాసుకుందా ఇది? Yeah, I write my own stuff. ఓ వావ్, సో గుడ్. మా సినిమాలో ఎప్పుడైనా ర్యాప్ ఏదైనా Sure and always for you. ఎప్పుడైనా రాయి ఏదైనా మంచి. Yeah, sure. And నాకు నీ పేరేదన్నావు? నా పేరు బాలాజీ. బాలాజీ. మా ఫ్రెండ్స్ అట్లా పిలుస్తారు, బట్ అవుట్ సైడ్ దే కాల్ మీ లౌడ్ షాక్. దట్స్ మై స్టేజ్ నేమ్. ఏంటి లౌడ్? లౌడ్ షాక్. లౌడ్ షాక్. యా, దట్స్ మై స్టేజ్ నేమ్. నాకు కూడా చాలా పెద్ద షాక్ ఇచ్చావు ఇప్పుడు. థ్యాంక్ యూ. Who was that one person you would talk to, because your family was against the idea of you getting into films, kada? So you must have had some person who you would talk to and I mean, I had go my through support that. system. I had my support system of my family and friends. So I would talk to them constantly. Then people that were writing with me. So na inner circle, I had my own inner circle. So మా అందరికి ఒక కామన్ గోల్స్ ఉండే, like that we wanted to make it in film. సో ఈవెన్ మై యూట్యూబ్ డేస్లో ఆల్ మై రైటింగ్ ఫ్రెండ్స్ అందరికీ సిమిలర్ గోల్స్ ఉండే. అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఏదో ఒకటి చేయాలి అని ఒక తపన. సో ఇలా ఏమవుద్దంటే బాంబే లాంటి ప్లేస్లో నీతోటి నీలాగా డ్రీమ్ చేస్తున్న వాళ్ళు లక్షల మంది ఉంటారు. సో ఆ వర్సోవా బీచ్లో కానీ జూ బీచ్లో కానీ సాయంత్రం వెళ్ళి ఆ సముద్రం దగ్గర కూర్చొని యు షేర్ యువర్ డే విత్ ఈచ్ అదర్. యు షేర్ ఆ రోజు రిజెక్షన్స్ అన్నీ చెప్పుకొని అదేంటంటే ఒక బాండ్ ఏర్పడుతుంది. బికాజ్ యూఆర్ ఆల్ గోయింగ్ ఆఫ్టర్ ద సేమ్ థింగ్ అండ్ యూఆర్ ఆల్ గోయింగ్ త్రూ ద సేమ్ ఛాలెంజ్. సో నా దగ్గర రూమ్కి డబ్బులు అయిపోతే వాడి దగ్గర కూడా అయిపోయి ఇవి ఏంటంటే దీస్ బ్రింగ్ యూ రియలీ క్లోజ్ టు ఈచ్ అదర్. నాకు ఒక టీం ఉంది, నాకు ఒక టీమ్ అంటే నా సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో మా దగ్గర ఒకరికొకటి ఇవ్వడానికి డబ్బులు ఉండేది కాదు, బట్ దట్ మారల్ సపోర్ట్, జస్ట్ సంబడి టు లిసన్ టు యూ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. నీకు ఎందుకంటే చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నప్పుడు వినడానికి ఎవడన్నా పక్కన ఉంటే చాలు అనిపిస్తుంది. అండ్ బాంబేలో మా మదర్ వాళ్ళ కజిన్ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ నా లోయెస్ట్ పాయింట్లో నన్ను ఆదుకున్నారు. బాంబేలో నాకు రెంట్కి డబ్బులు లేవు, బాంబే లాంటి సిటీలో ఉండడానికి ప్లేస్ లేదు. సో ఆల్మోస్ట్ నేను ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర పడుకునే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చేసింది. సో అలాంటప్పుడు తను నన్ను ఇంట్లో పిలిచి, సో వాళ్ళది ఒక చిన్న హౌస్ ఉండింది. ఆ హౌస్లో లివింగ్ రూమ్లో కౌచ్ పక్కన ఒక చిన్న బ్లాంకెట్ వేసి తను నన్ను చాలా రోజులు అక్కడ పెట్టుకుందనమాట తన ఇంట్లో. అండ్ షీ ఫెడ్ మీ. ఆ టైంలో తను అలా వచ్చి నన్ను ఆదుకోకపోయి ఉంటే నాకు ఆడిషన్స్కి వెళ్ళే ధైర్యం సరిపోయేది కాదు. Hi Naveen, I am Vaishnavi. హాయ్ వైష్ణవ్, ఫస్ట్ క్వశ్చన్ కదా? Yeah. యా హాయ్. So sometimes relatives can be very brutal, right? సమ్ టైమ్స్ కాదు, ఆల్వేస్. అంటే మనం ఏదో చేద్దామని ట్రై చేస్తున్నా దే కమ్ అండ్ దే సే టైం పాస్ చేస్తుండు అది ఇది అంటారు. సో నౌ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ సక్సెస్, హౌ ఆర్ యువర్ ఈక్వేషన్స్ విత్ దెమ్ అండ్ హౌ డిడ్ థింగ్స్ చేంజ్ బిట్వీన్ యూ అండ్ యువర్ రిలేటివ్స్? యాక్చువల్లీ దిస్ రిలేటివ్ మాఫియా, నేను ఒక రిలేటివ్ మాఫియా అని అంటా ఎప్పుడు దాన్ని. నా దగ్గర ఒక టీషర్ట్ కూడా ఉండేది, రిలేటివ్ మాఫియా ఇస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ కిల్లర్ అని. సో అలాంటి టీషర్ట్ అది ఎక్కడ ఉందో ఇక్కడ. సో రిలేటివ్స్ని సీరియస్గా తీసుకోవద్దు లైఫ్లో ఎప్పుడు. బికాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ మన సొసైటీలో ఏంటంటే ఆ ఫ్యాబ్రికే అలా ఉంది. బట్ టుడే సక్సెస్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ ఆల్ మై రిలేటివ్స్ కానీ అందరు కానీ చాలా ప్రౌడ్. ఎక్కడికి వెళ్ళినా నేను నవీన్ వాళ్ళ రిలేటివ్ అని వాళ్ళు ప్రతి గ్యాదరింగ్లో చెప్పుకుంటారు. సో సక్సెస్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి డెఫినెట్లీ సపోర్ట్స్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు ఇంకో బిగ్గెస్ట్ థింగ్ నాకు హ్యాపీ ఏంటంటే మా అమ్మ నాన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మొహం దాచుకొని వచ్చేసేవాళ్ళు. ఎక్కడన్నా ఇప్పుడు ఫుడ్ కౌంటర్ దగ్గర నవీన్ ఏం చేస్తున్నాడు ఈ మధ్య అని అడిగితే వాళ్ళకి షివరింగ్ అనమాట. అమ్మో ఏం చెప్పాలి ఇప్పుడు, బాంబేలో ఆడిషన్లు చేస్తున్నాడు, ఇది ఆడిషన్లు అంటే ఏం అర్థం అవుద్ది ఎవరికన్నా. సో వాళ్ళకి చాలా ఫంక్షన్స్కి అసలు వెళ్ళేవాళ్ళే కాదు. సో వాళ్ళకి ఇప్పుడు చాలా హ్యాపీ మూమెంట్. అండ్ మా రిలేటివ్స్ అందరు కూడా చాలా హ్యాపీ. రిలేటివ్స్ అనేది బ్యాడ్ పీపుల్ అని నేను అన్ను, బట్ డెఫినెట్గా రిలేటివ్స్ మాటలు కానీ వాళ్ళు చేసే క్రిటిసిజం కానీ ఇదంతా ఫుల్ లైట్ తీసుకోవాలి లైఫ్లో. ఎందుకంటే అది మనం సీరియస్గా తీసుకున్నామంటే మన పాత్లో మనము ఫోకస్గా నడవలేము, మనం చాలా డిమారలైజ్ అయిపోతాం. సో అదైతే స్ట్రాంగ్గా నేను నమ్ముతాను. నా లైఫే ఒక పెద్ద ఎగ్జాంపుల్. నేను చాలా ఇయర్స్ అసలు రిలేటివ్స్ అనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, ఆల్వేస్ ట్రై టు ట్రావెల్ విత్ ద పీపుల్ దట్ కెన్ సీ వాట్ యు ఆర్ సీయింగ్.
ఈవెన్ బిఫోర్ యూ మేక్ ఇట్. మనకు ఒక విజన్, మనకు ఒక గట్ ఉంటుంది కదా. హూ ఎవర్ ఈజ్ ఏబుల్ టు సీ దట్, ట్రై టు ట్రావెల్ విత్ దోస్ పీపుల్, ట్రై టు ట్రావెల్ విత్ దోస్ ఎనర్జీస్. మన లైఫ్లో నెగిటివ్ ఎనర్జీస్, మనని పుల్ డౌన్ చేసే సోషల్ మీడియా పీపుల్ కానీ, రియల్ లైఫ్లో పీపుల్ కానీ, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అసలు 1 సెకండ్ కూడా దానిలో టైం ఇన్వెస్ట్ చేయకండి. ఆల్వేస్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హెల్పింగ్ యూ గెట్ బెటర్. హాయ్ అన్న, ఐఎమ్ జైదీప్. హాయ్, దిస్ ఈస్ జయదీప్. దిస్ ఈస్ జైదీప్. జయదీప్, నువ్వు ఇంజనీరా? అవునా? ఎక్కడ, ఏ కాలేజ్? అనురాగ్ యూనివర్సిటీ. అనురాగ్ యూనివర్సిటీయా? సో అన్న, వెన్ థింగ్స్ గెట్ డిలేడ్, కామన్గా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, లైక్ షూట్స్లో ఉన్నప్పుడు కానీ, మీకు చేయాలనుకున్న పని డిలే అయినప్పుడు మీరు ఎలా స్టేబుల్ ఉంటారు మెంటల్లీ అండ్ యువర్ సెల్ఫ్ ఎలా ఉంటారు? ఇరిటేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది. అనుకున్న పని టైంకి జరగలేదు అని అన్నప్పుడు నాకేంటంటే నాకు కొంచెం ఆ పర్ఫెక్షనిస్ట్ గుణాలు ఉన్నాయి నాలో. సో ఏదన్నా పర్ఫెక్ట్గా చేయాలి, చిన్న పని అయినా కూడా పర్ఫెక్ట్గా చేయాలి. అంటే అదొక ఈరోజు కాస్ట్యూమ్, హీరోయిన్ ఏం కాస్ట్యూమ్ వేసుకుంటుందన్నా కూడా నాకు ఒక 10 days ముందే మనకి క్లారిటీ ఉండాలని ఆ టైప్. సో నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఐటీ బ్యాక్గ్రౌండ్ వల్ల అయి ఉండొచ్చు, నాకు అన్నీ ఒక ప్రాసెస్లో చేయడం ఇష్టం. అది జరగనప్పుడు సెట్ మీద కానీ దాని మీద డెఫినెట్గా ఒక డిసప్పాయింట్మెంట్ వస్తుంది. బట్ దాన్ని వెరీ వెరీ కూల్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఎక్కడ కానీ దాన్ని యాంగర్ కానీ డిసప్పాయింట్మెంట్ కానీ ఎదుటివాడికి చూపించకుండానే హ్యాండిల్ చేస్తాను నేను. బికాజ్ ఏమవుద్దంటే మనము డిసప్పాయింట్ అయ్యి యాంగర్లోకి వెళ్ళామంటే ఆ జరిగే వరకు కూడా జరగదు. సో మనకి అనుకున్న పని ఒకవేళ డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా దాన్ని వెరీ వెరీ కామ్గా, పేషెంట్గా హ్యాండిల్ చేయడం ఒక్కటే బెస్ట్ సొల్యూషన్ అని నేను నమ్ముతా. థ్యాంక్ యూ అన్న. యా. Anna, as you mentioned about the Yeah. pressure that you Right. feel, do you do anything for that? How do you deal with it? Yeah, I do. I make good films. Nice question. That's I the mean, only way nice to deal answer. with the Thank pressure. you. See, pressure of expectations అయితే ఉంటుంది. But any pressure situationలో the process is same. You have to control or work on what you can control. That's it. So ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జామ్ ప్రెషర్ ఉందనుకోండి, మంచి మార్క్స్ రావాలని ప్రెషర్ ఉందనుకోండి, యూ కెనాట్ కంట్రోల్ హౌ ద క్వశ్చన్ పేపర్ ఈస్ గోయింగ్ టు బీ, బట్ యూ కెన్ కంట్రోల్ యువర్ ప్రిపరేషన్. సో యూ కెన్ బీ బెస్ట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్ సబ్జెక్ట్. సో లైక్ వైజ్ నాకు కూడా ప్రెషర్ సిచ్యువేషన్స్లో I only focus on what I can control, which is trying to pick the best possible script, trying to write the best possible script, trying to act in the best possible manner. నా అబిలిటీస్కి నేను బెస్ట్ యాక్టింగ్. సో ఈ కంట్రోలబుల్స్ ఏదైతే నా చేతిలో ఉన్నాయో ఐ ఫోకస్ ఆన్ దట్. అండ్ దానిలో ఐ ట్రై టు గివ్ ఇట్. ఐ ఆల్వేస్ టెల్ దిస్, ఇఫ్ యు ఆర్ అన్ అవుట్ సైడర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, దెన్ డోంట్ గివ్ 100%, give 500%. 100% is for people who have privileges. If you don't have privileges, come with 500%. Prepare for 1000% and come, at least deliver 500%. So the way to deal with pressure that I learnt is just divide it into small steps and then just focus on the step for that day. E moment lo, what is the first step that you can take towards your solution? Once you take that first step, first ది నువ్వు కరెక్ట్గా చేయగానే you'll get a certain sense of confidence and you'll start finding a rhythm. Then that first step will lead to the second, and ఈ small steps చేసుకుంటూ suddenly you'll finish all chapters. So it's the same for anything. So that's how I deal with pressure, by just focusing on what I can control. Is that the same thing you do when you have a creative block as well? Yes, when I have a creative block, of course I cry a lot too. Creative block ఉన్నప్పుడు I do a lot of other things. I listen to a lot of music. Then I go for very very long walks, and I spend a lot of time with myself. ఏదైనా క్రియేటివ్ లో వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకే నాకు అనగనగా ఒక రాజుకి ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఎవ్రీబడి నోస్ దట్. సో ఆ టైంలోనే ఐ వాజ్ స్టార్టింగ్ ద రైటింగ్ ఆఫ్ అనగనగా ఒక రాజు. సో నాకు ఈ సినిమాలో నాకు యాక్టింగ్తో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో మీరు అన్నట్టు ఈ 4 రెస్పాన్సిబిలిటీస్ ఒకటేసారి ఆలోచిస్తే నాకు సడన్గా ప్రెషర్ వస్తుంది. సో దెన్ ఆ పీరియడ్లో ఐ యూస్ టు గో ఫర్ లాంగ్ వాక్స్ అండ్ ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై సెల్ఫ్. సో ఆ క్రియేటివ్ బ్లాక్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. అది
ఆ బ్లాక్ రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోదు అది 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 ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు పోతుందో కూడా ఎవరికి తెలియదు. సో ఇన్ దట్ టైమ్ యూ హ్యావ్ టు బి పేషెంట్ అండ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సీన్స్ టు కమ్ టు యూ, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైటింగ్ టు కమ్ టు యూ. Music helps a lot for me. I listen to a lot of music during that period, and I talk to people who inspire me to write better, to think of more creative ways. It's the same process for any artist. Yeah. ఇది ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ది చైర్ లాగా ఉంది. జాన్ స్నో. Next question. Hello, cutie. ఓ చెప్పు. I'm Divya. నువ్వే చెప్పాలి. తిన్నావా? నువ్వే చెప్పాలి. మీ పేరేంటి చిట్టి? దివ్య. దివ్య. దివ్య, థ్యాంక్స్. Thank you for calling me Chitti. థ్యాంక్ యూ క్యూటీ. రాజా థ్యాంక్ యూ చిట్టి. హలో రాజు గారు. అయ్యా బాబు, ఎవరండి? ఓ మీరా? అయ్యండి. సో ఓకే, నా క్వశ్చన్, నా పేరు విలీనా. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ యువర్ కెరియర్ లాడ్ ఆఫ్ రిజెక్షన్స్ మీరు ఫేస్ చేసి ఉంటారు. సో వాట్స్ ద మోస్ట్ స్టూపిడ్ రిజెక్షన్ యూ హ్యావ్ ఎవర్? యాక్చువల్గా నేను స్టార్టింగ్లో బాంబేలో వెళ్ళినప్పుడు ఆడిషన్కి ఇలా ఎంటర్ అవుతుంటే బాడీ చేయని అనేవాళ్ళు అనమాట. సో నాకు అది వెంటనే అసలు నాట్ అలౌడ్, బాడీ చేయ అనేవాళ్ళు. సో నాకు అసలు అది స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు అసలు. ఎందుకంటే బాడీ అంటే ఏంటి? డెడ్ బాడీ కదా మనం. వీడు ఒకటి బాడీ అడుగుతాడు వీడు. సో నాకు అర్థమయ్యేది కాదు బాడీ చేయ అని అంటే. తర్వాత నాకు మెల్లమెల్లగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాడీ అంటే ఇట్లా 6 ప్యాక్ ఉండాలి. సో నాకు అది చాలా సిల్లీ అనిపించేది. అంటే ఇప్పుడు ఒక యాక్టర్కి 6 ప్యాక్ ఉండాలి, కండలు ఉండాలి అనేది ఎక్కడ రాస్తుంది? లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీలో ఎంతమందికి 6 ప్యాక్ ఉంది? ఇప్పుడు లేదు కదా. సో నేను ఇప్పుడు రేపు సినిమాలో మీది ఒక స్టోరీ ప్లే చేయాలంటే నేను 6 ప్యాక్ కండలు పెట్టి, ఇప్పుడు నీ పేరేంటి? మన ర్యాపర్ బాలాజీ, లౌడ్ షాక్. ఇప్పుడు లౌడ్ షాక్ క్యారెక్టర్ నేను ప్లే చేయాలనుకోండి, లౌడ్ షాక్ క్యారెక్టర్కి నేను ఫుల్ కండలు పెట్టుకొని 6 ప్యాక్ పెట్టుకొని వెళ్తే నువ్వు రేపు నీ బయోపిక్ చూసి నువ్వు హ్యాపీ ఉంటావా? వీడోడు అసలు నాలాగా లేడు, అసలు దిస్ ఈజ్ నాట్ హూ ఐ యామ్ అని నువ్వు ఫీల్ అవుతావు కదా. సో ఐ ఫీల్ యాక్టింగ్ ఈజ్ సంథింగ్ వేర్ ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్. మనం ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఫిజికాలిటీని మనం క్యాప్చర్ చేయాలి. సపోజ్ నేను ఒక బాక్సర్ని అనుకోండి, ఒక మంచి అథ్లీట్ ప్లే చేస్తున్నాను, దెన్ దానికి 6 ప్యాక్ ఉండి దానికి కండలు ఉంటే ఇట్ మేక్స్ సెన్స్. ఒక వారియర్ క్యారెక్టర్ ప్లే చేస్తాను, దానికి ఫిజికల్గా ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. సో నాకు అది అర్థమయ్యేది కదా. నేను రిజెక్షన్స్లో నాకు చాలామంది అలా రిజెక్ట్ చేసేవాళ్ళు. సో నాకు చాలామంది ఢిల్లీ, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అలా బాడీలు పెంచుకొని వచ్చేవారు, వాళ్ళు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. సో నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఇది. నాకు ఏమంటారు, ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను ఇది, సమ్ చిప్స్ యాడ్లో కూడా రిజెక్ట్ చేశారు నన్ను, ఇది మంచి 6 ప్యాక్ లేదని. నాకు చిప్స్ తిన్నవాడికి ఒకటికైనా 6 ప్యాక్ ఉంటుందా? సో నాకు ఇవన్నీ నాకు చాలా ఏసీ యాడ్ ఉంటుంది, దానిలో వెళ్ళి వాడు వచ్చి ఇలా కూర్చొని ఇలా చేసుకొని అని ఇది ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. దీనికి ఇంకొంచెం తెల్లగా ఉండాలి అని అనేవాళ్ళు. ఏసీ ముందు కూర్చోడానికి తెల్లబ్బాయి ఎందుకు? దానికి ఇప్పుడు నల్లవాళ్ళు లేదా బ్రౌన్ కలర్లో ఉన్న వాళ్ళకి ఏసీ ఫీల్ అవ్వదా? సో ఈ స్కిన్ కలర్ మీద నాకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపించేది. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్ ఇండియాలో ఇప్పటికీ ఇది చాలా ఉంది. సో ఇవన్నీ నాకు నేను అనుకునేవాడిని, వీళ్ళకి తెలియదు. సో దీని నుంచి మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. వాళ్ళ క్రైటీరియా, జడ్జింగ్ క్రైటీరియా రాంగ్ ఉంది, మనలో ఏం డిఫెక్ట్ లేదని నేను చెప్పుకొని ముందుకు వెళ్ళిపోయాను. సో అలా ఎప్పుడన్నా మీకు అలాంటి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా మీరు కరెక్ట్ చేస్తున్నారు, మీ ఎఫర్ట్ కరెక్ట్ ఉన్నంత వరకు ఎదుటివాడు ఏదైనా రాంగ్ జడ్జ్మెంట్ ఉన్నా మీరు డిసప్పాయింట్ అవ్వకండి. హాయ్ అన్న, దిస్ ఇస్ సంజు. హాయ్ సంజు, మన ఫస్ట్ క్వశ్చన్ కదా ఇది. హాయ్. సో యూ రిసీవ్డ్ మెనీ ఫేమ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. సో దానివల్ల ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. సో దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా తగ్గినాయా? జనరల్గా నా సినిమాకి కానీ నేను చేస్తున్న వర్క్కి కానీ 99% రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంటుంది. హార్డ్లీ 2-3 ట్వీట్లు కానీ 2-3 కమెంట్స్ కానీ ఎక్కడన్నా ఏదన్నా వచ్చి ఉండొచ్చు. కానీ ద వే ఐ డీల్ విత్ దట్ ఈజ్, ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా, నేను సోషల్ మీడియాలో వచ్చే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండిటికి నేను సీరియస్గా తీసుకోను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు ఇవాళ పాజిటివ్గా ఏదైనా పెట్టచ్చు,
ఒక 1 మంత్ తర్వాత నీకు ఏదైనా బ్యాడ్గా ఏదైనా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇంటర్వ్యూ ఏదైనా క్లిప్ చూస్తావు, అది చూసి ఎవరన్నా నవీన్ ఏంటి ఈ మాట అన్నాడని నెగిటివ్గా ఫీల్ అవ్వచ్చు. సో నువ్వు ఆ నెగిటివ్లో ఫీల్ అయిన పర్సన్ రేపు లాస్ట్ మంత్ పాజిటివ్గా నా గురించి కమెంట్ చేసిన వ్యక్తి నెక్స్ట్ మంత్ నెగిటివ్గా కూడా ట్వీట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఆ పాజిటివ్ దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి నెగిటివ్ దానికి సాడ్గా ఫీల్ అయితే ఇంకా నా లైఫ్ ఏంటి? సో నేను ద వే ఐ డీల్ విత్ ఇట్ ఈస్ నేను రెండింటినీ సీరియస్గా తీసుకోను. రేపు ఒకవేళ ఏదైనా వర్క్కి ఏదన్నా నెగిటివ్ రియాక్షన్ వచ్చినా కూడా దానిలో ఏదన్నా జెన్యున్గా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉందా లేదా నేను చూసుకుంటా. ఇప్పుడు మన వర్క్ ఏదైనా పెడతాం కదా, సపోజ్ తను ర్యాప్ సాంగ్ పెట్టాడు, ఆ ర్యాప్ సాంగ్కి జెన్యున్గా ఏదైనా బ్రో ఇక్కడ వరకు బాగుంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం డల్ అయిందని ఏమైనా వచ్చింది, అది హెల్ప్ఫుల్ మనకి నెక్స్ట్ వర్క్కి. సో అలా నేను సోషల్ మీడియాలో వచ్చే ఫీడ్బ్యాక్ని నేను ఓన్లీ నా వర్క్కి బెటర్మెంట్కి ఏదైనా హెల్ప్ అవుతుందా అనేది చూసుకుంటా. ఆ బెటర్మెంట్కి హెల్ప్ అవుతున్నది తీసుకొని మిగతా అంతా ఇగ్నోర్ చేసేస్తాను. సో మీ అందరు కూడా ట్రై అండ్ డూ దాట్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ రియలీ హెల్ప్స్ యూ బికమ్ అ బెటర్ ఆర్టిస్ట్ ఆర్ అ బెటర్ person or a better student or a better engineer, please use that. Ignore everything else, ignore the noise. Okay, sure Anna, thank you. How was it working in TFI and Bollywood, and what did you learn from Telugu cinema that benefited you later? యాక్చువల్లీ నేను నాది రివర్స్ జర్నీ కదా. నాది ఫస్ట్ ముంబైలో స్టార్ట్ అయ్యి జనరల్గా అందరూ ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు అందరూ అటు వెళ్తారు. సో నాది యాక్చువల్గా కొంచెం యూనిక్ కేస్. నేను ఫస్ట్ నా సినిమా జర్నీ అనేది బాంబేలో స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. సో మీ క్వశ్చన్ ఏంటి, ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్? What are the differences you've observed in both the? యాక్చువల్లీ నాకు మన తెలుగు సినిమా అండ్ బాంబే, నాకు తెలుగు సినిమా ఆబ్వియస్లీ నా ఫస్ట్ లవ్. సో ఫస్ట్ లవ్ని ఎప్పుడు మర్చిపోలేము కదా. సో బాంబే అనేది ఏంటంటే నాకు ఈ రెండు, నాకు హైదరాబాద్ అండ్ బాంబే నాకు రెండు కళలు లాంటివి. ఎందుకంటే నాకు రెండు దే షేప్డ్ హూ ఐ యామ్. రెండు ప్లేసెస్ లో ఫేజ్ ఉంటుంది కదా, వేర్ వర్క్ ఉండదు బట్ మనకి తెలుసు మనలో టాలెంట్ ఉంది, మనం ఆ ఫేజ్ అంతా బాంబేలో జరిగింది. బాంబే లాంటి ప్లేస్ అంటే ఇప్పుడు ప్రపంచంలో చాలామంది బాలీవుడ్కి హీరో అవుదామని, యాక్టర్ అవుదామని, రైటర్ అవుదామని చాలామంది వస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక లెట్స్ సే ఒక 100 ఆడిషన్స్ జరుగుతాయి. ఇన్ కంపారిజన్ బాంబేలో ఒక 1 lakh ఆడిషన్స్ జరుగుతాయి. స్కేల్ వైజ్ నేను అనేది డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరూ వచ్చి అక్కడ ఇప్పుడంటే మనకి పాన్ ఇండియా సినిమాలు పెరిగిపోయి, మన బడ్జెట్స్ పెరిగిపోయి, మన కామర్స్ పెరిగి మనం ఇప్పుడు ఆన్ పార్ ఉన్నాం. బట్ నేను నా జర్నీ స్టార్ట్ చేసిన టైంలో ఇంటెన్స్ కాంపిటీషన్. అంటే అసలు లైక్ అంటే నేను ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ మై ఆడిషన్ డేస్, ఐ విల్ ఆన్సర్. బట్ ఎలా ఉండేదంటే ఒక చిన్న 10 by 10 feet రూమ్లో ఆల్మోస్ట్ 250 people యూస్ టు వెయిట్ ఒక అవుట్ సైడ్ దట్ రూమ్. అండ్ ఆ రూమ్లో ఒక కాస్టింగ్ డైరెక్టరు, ఒక కెమెరామెన్, ఒక స్క్రిప్ట్ రీడర్ ఒకడు ఉండేవాడు. అండ్ ఏదో ఒక చిన్న యాడ్లో వెనకాల ఎక్కడో ఒక దానికోసం రోల్. ఇట్స్ నాట్ ఈవెన్ ద మెయిన్ రోల్, ఇట్స్ నాట్ ఈవెన్ లైక్. సో అలాంటి దానికే ఒక 250 people వచ్చేవాళ్ళు. ఇంకా లీడ్ రోలు లేదా టీవీ సీరియల్లో లీడ్ రోల్ కానీ, వెబ్ సిరీస్లో లీడ్ రోల్, వాటికైతే అసలు ఆల్మోస్ట్ 2000 people వస్తారు చిన్న ఆడిషన్స్కి కూడా. సో అంత ఇంటెన్స్గా ఉంటుంది కాంపిటీషన్. సో అలాంటి ఒక ప్లే గ్రౌండ్లో నేను నా జర్నీ జరిగింది బాంబేలో. సో ఐ లెర్న్డ్ అ లాట్. నా బాంబే జర్నీ taught me a lot. हेलो एसिड भाई, कैसे हो आप? अरे बाप रे. मेरा नाम प्रियंका है. तो मैं बहुत बड़ी फ़ैन हूँ छिछोरे की, क्योंकि है ना एज अ स्पोर्ट्स पर्सन मैंने हमेशा आपको मतलब लाइक जैसे आप वो स्लोगन बनाए ना, वो बहुत फेमस हो गया. मैं जहाँ भी टूर्नामेंट में जाती हूँ ना, सब चिल्लाते हैं ज़ोर से. और आप भी एक बार मैंने पूछा चांद से कि देखा है कहीं उसके जैसा फिसदी, चांद ने कहा इसकी अम्मा की कसम, नहीं नहीं नहीं. थैंक यू सर. सो मेरा सवाल ये है कि अकड़ पकड़ खींच के पकड़, पकड़ साले को, चढ़ साले पे, चरसी साला. सो मेरा सवाल ये है कि अगर तन्मय सर आपके साथ अगर फिल्म डायरेक्ट कर रहे हैं जी, तो कौन सा जेनर आएगा, मतलब कौन सा जॉनरा वो करेंगे? सबसे पहले तो तन्मय भाई फिल्म डायरेक्ट नहीं करेंगे. तन्मय भाई सिर्फ 1 minute एड फिल्म डायरेक्ट करते हैं. तन्मय भाई 120 या 2.5 hours फिल्म वो नहीं करेंगे. क्योंकि अभी वो बिग लीग खेल रहे हैं, वो कंट्री के बेस्ट एड्स वो बनाते हैं आज.
तो आई होप कि सबसे पहले आप तन्मय भाई को टैग करें और उनको बोले कि मुझे ऐड में कास्ट करें. उनके जो भी आजकल वायरल एड्स आप देख रहे हैं, तो मैं चाहूँगा कि जो उनके क्रेड एड्स है या जो मून शॉट के एड्स हैं, मैं चाहूँगा कि आप तन्मय भाई को टैग करें और बोले कि फिर से मुझे कास्ट करें, क्योंकि यूट्यूब के दिनों में उन्होंने ही सबसे पहले मुझे कास्ट किया था. तो आई रियली लव हिम. एंड मैंने अभी हाल ही में किसी इंटरव्यू में भी कहा था कि उन दिनों में क्या होता है कि जब आप बॉम्बे में ऑडिशंस करते फिर रहे हो, तो आपको ये रहता है कि कोई ना कोई आप बस एक मौका दे दे आपको, ताकि आप अपना हुनर दिखा सकें. तो आई रियली लव तन्मय भाई फॉर कास्टिंग मी इन ऑल दोज AIB videos and all those YouTube videos, because that really kind of gave me a head start in life. Yeah. Hey చిట్టి, మళ్ళీ నువ్వేనా? నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. ఏంటది? తెలుగు నేర్చేసుకున్నావు అప్పుడే? మీరేం అనుకోవద్దు మరి. నేనేం అనుకోలేదు, చెప్పు. నేనేదో ఇవ్వాలనుకుంటున్నా, మీరేం అనుకోదు అంటున్నా. నేనేమి ఇవ్వాలా మీకు అర్థం అవుతలేదా? అర్థమైంది. కెన్ ఐ గివ్ నౌ? Yeah, please. What is it? Yeah. Oh, thank you so much. Thank you very much. Thank you so much. I wish I could give you something. Thank you so much. Thank you so much. Thank you. God bless you. Thank you so much. Thank you. ఇందులో పెట్టుకోవచ్చు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నాకు బాయ్స్ స్కూల్ కదా, అమ్మాయి వచ్చి ఇలా పువ్వు ఇవ్వడం అలవాటు లేదు. సో చాలా చాలా కొత్త ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. లేక పువ్వు వస్తే తీసేసుకుంటా. ఇది ఇక్కడ పెట్టచ్చా? ఇక్కడ ఇలా మీరు ఎప్పుడైనా పూలు కొనిచ్చారా అమ్మాయిలకి? అయ్యో, నేను ఎన్నో పూలు ఇవ్వడము, వాళ్ళు తిరిగి కొట్టడం. కాలేజ్ అంతా అసలు అదే మనం ఫ్లవర్స్ ఇవ్వడంలో, ఫ్లవర్ పెట్టడంలో, ఇవ్వడంలో చాలా. హాయ్ అన్న, ఐఎమ్ నవ్య. అమ్మ, ఫైనల్ మాట్లాడవు తల్లి. సో నవ్య పేరు? నవ్య. ఏంటి, నువ్వు ఇంజనీరా నవ్య? ఏ బ్రాంచ్? సిఎస్సి. అమ్మాయిలంతా సిఎస్సి తీసుకుంటారు. చెప్పు. మీరు ఏఐబిలో ఇంటర్న్గా వర్క్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వాట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్? అసలు అమేజింగ్. ఎందుకంటే అప్పటికి నేను ఈ ఆడిషన్స్ ఇవి చేస్తూ నాకు ఎక్కడ వర్క్ దొరకట్లేదు బాంబేలో. సో నేను చాలా కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫేజ్లో ఉన్నా ఆ టైంలో. ఏదో ఒక వర్క్ దొరికితే బాగుండు అని. సో అలా ఒక ఓపెన్ మైక్కి వెళ్ళాను నేను. ఆ ఓపెన్ మైక్ నేను గెలవడం జరిగింది. అక్కడ నాకు వాళ్ళందరూ కలిసి వస్తావా మాతో వీడియోస్లో రైట్ చేస్తావా మాతో అని అంటే, నాకు అసలు అప్పటికి నేను యాక్టర్ని, నేను రైటింగ్ ఎలా అని అంటే, రా చూద్దాం ఏంటి అని. సో నాలాగా ఇంకా నలుగురు ఉన్నారు ఆ రూమ్లో. సో మేమందరం కూర్చొని, ఇప్పుడు దీని పేరు ఆనెస్ట్ టౌన్ హాల్ కదా, సో అలా ఆనెస్ట్ వెడ్డింగ్స్ అని ఆనెస్ట్ సిరీస్ మీరు చూస్తుంటే కనుక, ఆనెస్ట్ సిరీస్ అని మేము ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రియేటింగ్ దట్ సిరీస్ కానీ, అది ఆ రోజుల్లో చాలా చాలా మ్యాసివ్లీ వైరల్. అప్పటికి ఇంకా 4G కూడా లేదు. సో ఇంత ఇంటర్నెట్ పెనెట్రేషన్, ఇంత స్మార్ట్ ఫోన్ కల్చర్ కూడా లేదు. అండ్ అప్పటికి ఇంకా నాకు తెలిసి ఇండియాలో నెట్ఫ్లిక్స్ అండ్ ఓటీటీ కల్చర్ కూడా అంత లేదు. అమెజాన్ ప్రైమ్ కూడా లేదు. సో ఆ రోజుల్లో ఈచ్ వీడియో వితౌట్ ఎనీ ఇంటర్నెట్ పెనెట్రేషన్ సమ్ 15 million 20 million కొట్టింది ఆ రోజుల్లో. సో ఆ రోజులకి అది మ్యాసివ్లీ వైరల్ అనమాట. సో అప్పుడు నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం కూడా రాయగలుగుతాం, మనం కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయగలుగుతాం. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా చాలా నేర్పించింది అండ్ చాలా చాలా ఇన్వాల్యుబుల్. అంటే నాకు డబ్బులు పెద్దగా రాలేదు కానీ క్రియేటివ్గా నాకు చాలా 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 హెల్ప్ అయింది. అండ్ దాని తర్వాత యాక్చువల్గా నాకు చాలా రోజులు కష్టమైంది. ఇక్కడ తెలుగులో నేను తెలుగు అబ్బాయిని చెప్పడానికి నాకు చాలా కష్టమైంది. ఎందుకంటే అందరూ నేను ఏదో యూపీ అబ్బాయి, ఆ వీడియోస్ హిందీ వీడియోస్ చూసి సో అందరు నేను యూపీ అబ్బాయి, దానిలో నేను ఎందుకంటే నాకు వీడియోలో నేను యూపీ యాక్సెంట్ ఉంటుంది.
సో చాలామంది నేను యూపీ నుంచి అనుకునేవాళ్ళు, ఇక్కడ ఎవరైనా ప్రొడ్యూసర్స్కి ఆ వీడియో పంపిస్తే కూడా ఏంటి ఇది తెలుగు అబ్బాయి ఈ అబ్బాయి అని అడిగేవాళ్ళు. సో నాకు చాలా కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టింది అప్పుడు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రైటింగ్ దోస్ వీడియోస్ అని కానీ నా ఫౌండేషన్ ఆఫ్ రైటింగ్. ఈరోజు నేను సినిమాల్లో ఇప్పుడు అనగనగా ఒక రాజు నా ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ స్క్రాచ్ నుంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడం అనేది ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్. సో దాని ఫౌండేషన్ అనేది నాకు ఆ వీడియోస్లోనే స్టార్ట్ అయింది. సో యాజ్ అన్ ఇంటర్న్ నాకు అది ఒకటే ఉండింది, దట్ సమ్హౌ నా కాంట్రిబ్యూషన్స్ వీళ్ళందరూ నోటీస్ చేయాలి, సమ్హౌ నేను చేస్తున్న వర్క్. సో నేను ఇంటర్న్గా నేను ఎలా ఉండేవాడిని అంటే, నేను లాస్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళేవాడిని. వాడు నిన్న ఒక జిడ్డుగాడు ఒకడు ఉండేవాడని చెప్పాడు, ఆ జిడ్డుగాడిని నేనే. ఎందుకంటే ఇక్కడ నాకు నచ్చిన పని కాబట్టి. నాకు నచ్చని పని నేను 8 hours కంటే ఎక్కువ చేయలేను, బట్ నాకు నచ్చిన పని నేను 24 hours 48 hours కూడా చేయగలుగుతా. సో డెఫినెట్గా యాజ్ అన్ ఇంటర్న్ నాకు హెల్ప్ అయింది ఏంటంటే, సో ఆల్వేస్ ఫైండ్ పీపుల్ in the company that you're working who are way smarter than you and try to work with them, because just by being around them మనం వాళ్ళతో catch up చేయాలంటే automatically we have to get better. So that's the thing that helped me the most. So and never be in the comfort zone. ఇప్పుడు ఏదైనా ఈజీ వర్క్ ఉందనుకో, ఆ ఈజీ వర్క్ చేసినంతసేపు మనం గ్రో అవ్వం. ఆల్వేస్ బీ ఇన్ అ జోన్ వేర్ అమ్మో ఈ పని నాకు రాదు అనే ఉంటుంది కదా వర్క్, ఆ వర్క్లోకి వెళ్ళండి. దట్స్ వాట్ హెల్ప్ మీ. ఇప్పుడు వీడియోస్కి రాయడం కానీ, షోస్కి రాయడం కానీ, అది నాకు అసలు రాని వర్క్ అది, బట్ ఆ వర్క్ నేను చేయాలని నేను డిసైడ్ అయ్యాను, బికాస్ దట్స్ వేర్ ద గ్రోత్ ఇస్. దర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ కోట్ దట్ whatever change you are expecting in life is lying in the work that you are avoiding. So always be in that uncomfortable zone. That's where the real growth is. Yeah. Thank you. And you are actually a crazy guy. The fact that you didn't take మీ certificate తీసుకోకుండా. తీసుకోలేదు man. And I am personally a big fan of your this half day, yeah. I keep rewatching it whenever half day is inspired from my real life. నేను ఆ ఈమెయిల్లో ఫేస్ టు ఫేస్ కూడా చెప్పాను నేను ఆ మేనేజర్కి. ఎందుకంటే నాకు ఆ మేనేజరు డైలీ క్లాస్ బీకేవాడు, 5 o'clock ఎందుకు వెళ్ళిపోతున్నావు, వర్క్ చేసినా చేయకపోతే నేను వర్క్ ఫినిష్ చేసేసుకునేవాడిని, డైలీ క్లాస్ బీకేవాడు అనమాట. రాత్రి నా పక్కన ఒకడు ఉండేవాడు జిడ్డుగాడు, వాడి పేరు గుర్తురావట్లేదు నాకు. వాడు అసలు ఇంటికి వెళ్ళేవాడు కాదు. నేను వాడికి వెళ్ళి చెప్పాను, బ్రో నువ్వు కొంచెం ఇంటికి వెళ్ళు బ్రో, నువ్వు రాత్రి అంతా కూర్చొని చేస్తుంటే నాకు ప్రెషర్ వస్తుంది, నువ్వు కొంచెం ఇంటికి వెళ్ళి పని చేయి, నీకు ఏదో నువ్వు ఇక్కడ ఉంటుంటే వాడు వచ్చి నన్ను తిడుతున్నాడు, నువ్వెందుకు వెళ్తున్నావు అని చెప్తే వాడు బ్రో తూ జా ఇది అది అనేవాడు. సో అండ్ జనరల్గా నేను నా వర్క్ స్పేస్లో ఎలా ఉండేదంటే పక్కన అందరూ వైట్ పీపుల్. సో వాళ్ళందరూ ఏంటంటే 5 o'clockకి జంప్, అక్కడ 4:35కి ఇంగ్లాండ్లో అసలు చీకటి అయిపోద్ది ఫస్ట్ థింగ్. అండ్ 4:35 తర్వాత వాళ్ళు పబ్కి వెళ్ళడము, పింగ్ పాంగ్, టేబుల్ టెన్నిస్ ఆడడము. మెయిన్లీ ఇంగ్లాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం అవగానే పబ్కి వెళ్ళిపోతారు, ఫుట్బాల్ గేమ్ చూస్తారు, ఇంకేదైనా గేమ్ ఆడతారు. సో నేను అది చూసి నాకు వీళ్ళందరూ ఇంత బ్యాలెన్స్ పెట్టుకుంటున్నప్పుడు మనం ఎందుకు పెట్టుకోకూడదని నేను కూడా అదే చేసేవాడిని అనమాట. సో మా మేనేజర్ ఒకడు ఉండేవాడు అనమాట, తను ఇండియనే, తనకు అది నచ్చేది కాదు. తను ఇంకా నాకు అసలు రియలీ క్లాస్ బీకేవాడు. ఇంకా నాకు ఒకరోజు ఉండి ఇంకా నేను ఒకరోజు సైడ్కి తీసుకెళ్ళి సైడ్కి తీసుకెళ్ళారా? క్యాంటీన్ బ్రేక్లో సైడ్కి తీసుకెళ్ళి జస్ట్ ఇంకా నేను క్విట్ అవుదామని డిసైడ్ అయిపోయా. వాడికి చెప్పలేదు. ఇప్పుడు కూడా ఈ టెలికాస్ట్ చూస్తుంటే ఐ క్విట్ ద జాబ్. సో తీసుకెళ్ళి ఆ హాఫ్ డేలో నేను చెప్పిన చాలా విషయాలు అతనికి ఫేస్ టు ఫేస్ చెప్పేసి నేను ఈమెయిల్ కూడా డ్రాప్ చేయలేదు నేను క్విట్ చేస్తున్నట్టు. I just stopped going to work. I took a flight. I came to India. నేను ఇంటికి కూడా వెళ్ళలేదు, నేను డైరెక్ట్ బెంగళూరులో దిగి నాకు తెలిసిన ఒక థియేటర్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ రంగ్ శారదా అనుకుంటా థియేటర్ ఆడిటోరియం జేపీ నగర్లో ఉంటుంది. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కూర్చున్నా. అక్కడ అన్ని థియేటర్ ప్లేస్ జరుగుతాయి. అక్కడ ఒక క్యాంటీన్ ఏరియా ఉంటుంది. ఆ క్యాంటీన్ ఏరియాలో అందరు థియేటర్ యాక్టర్స్ కూర్చొని ప్లేస్ డిస్కస్ చేస్తుంటారు ఏం చేయాలి. జస్ట్ వాళ్ళని కూర్చుంటే 1 week జస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నా. మెల్లమెల్లగా అక్కడ కొంచెం మంది థియేటర్ యాక్టర్స్ ఎవరో పరిచయం అయ్యారు. సార్ నాకు చిన్న ఛాన్స్ ఇవ్వండి, మీ ప్లేలో నేను ఏదైనా చేస్తా అని అలా 1 రోల్ చేసుకుంటూ మెల్లగా ఇంట్లో బ్రేక్ చేసి తర్వాత
మీరు చెప్పినట్టు డిగ్రీ అవన్నీ కూడా నేను వెళ్ళలేదు. బికాజ్ నాకు అది ఏంటంటే ఎక్కడో ఒక భయం ఉండింది, మళ్ళీ మనం జాబ్ శాలరీ దాంట్లో పడతాం. ఐ డెంట్ వాంట్ అ ప్లాన్ బి బికాజ్ ఐ సా అ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ దట్ ప్లాన్ బి. ఆ ప్లాన్ బి వల్ల దీనికి ఫుల్గా కమిట్ అవ్వలేకపోతున్నారు. సో ఈ ప్లాన్ బి అనేది ఉండకూడదు లైఫ్లో అనేది నాకు అనిపించింది. సో ఈ ప్లాన్ బి ఉన్నంత వరకు, నేను ఆ శాలరీ పడతా ఉన్నంత వరకు ఆ కంఫర్ట్లో నేను ఎప్పుడూ ఆ ధైర్యం చేయను. ఏది ఈ ముంబైకి వెళ్ళి ఆడిషన్స్ చేసే ధైర్యం ఎప్పటికీ రాదు. సో ఫస్ట్ థింగ్ ఏం అవ్వాలి, ఆ శాలరీ కట్ అవ్వాలి. శాలరీ కట్ అవ్వాలి, నాకున్న కంఫర్ట్స్ అన్నీ కట్ అయిపోవాలి. అది కట్ అయిపోతే ఒక లైఫ్ ఆర్ డెత్ ఫీలింగ్ వస్తుంది. అమ్మో ఇది ఇది చేయాల్సిందే అని. ఆ ఫీలింగ్ నాకు నేను తెచ్చుకోవాలని నేను ఇంపోజ్ చేసుకున్నాను. నేను అది వచ్చి ఇంకా దాని తర్వాత ఇంకా ఐ ఫీల్ ఐఎమ్ గ్లాడ్ ఐ టుక్ దట్ డెసిషన్ టుడే. ఐ మీన్ మ్యాడ్ రెస్పెక్ట్, బికాజ్ అంటే పచ్చిగా చెప్పాలంటే పిచ్చోళ్ళు మీరు. లైక్ దట్స్ అ వెరీ పిచ్చి స్టెప్, బట్ మ్యాడ్ రెస్పెక్ట్. నాకు కొంచెం పిచ్చింది. అన్న నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ మధ్య కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇది బూమ్ అవుతుంది కదా. సో కంటెంట్ క్రియేషన్ అనేది ఒక షార్ట్ కట్ కల్చరా, లేకపోతే రియల్ టాలెంట్ పైప్ లైనా? డెఫినెట్గా బిగ్ టాలెంట్కి ప్లాట్ఫామ్ కదా. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న టైంలో ఇన్స్టా రీల్స్ లేవు. సో ఓన్లీ యూట్యూబ్ ఒకటే మీడియం ఉండింది మాకు. సో బట్ ఇప్పుడు మీరు చూస్తే కనుక ప్రతి ఇంట్లో ఒక కెమెరా ఉంది, ప్రతి ఇంట్లో ఒక కంటెంట్ క్రియేటర్ ఉంది. చాలామంది, నేను ఫర్ ఎగ్జాంపుల్ అనగనగా ఒక రాజులో చాలామందిని వాళ్ళ యూట్యూబ్ రీల్స్లో కానీ ఇన్స్టా రీల్స్లో చూసి అరే వీళ్ళెవరో బాగా చేస్తున్నారు అని చిన్న చిన్న రోల్స్లో పెట్టాను. సో ఒక హ్యూజ్ ప్లస్ ఉంది దీనిలో. ఎందుకంటే ఒక చిన్న టౌన్స్లో, చిన్న విలేజ్లో కూడా టాలెంట్ ఉంది ఇండియాలో. వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ ఏ కనెక్షన్స్ లేకుండా ఒక రూమ్లో ఒక కెమెరా పెట్టుకొని వాళ్ళ టాలెంట్ చూపించుకునే ప్లాట్ఫామ్. సో దానిలో ఒక ప్లస్ సైడ్ అది. అండ్ నేను యూట్యూబ్ వీడియోస్లో మేము చేసేటప్పుడు ఒక చిన్న 5 minute వీడియోకి కూడా మేము 2 months వర్క్ చేసేవాళ్ళం. 100 crore సినిమాకి ఎంతైతే ఎఫర్ట్ పెడతామో ఒక 1 minute వీడియోకి కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలి. That's my only advice to content creators. Always push for good quality. Always push for giving the best to the audience. Adi oka Insta reel avvachu, YouTube avvachu. Always push. In fact, the Indian budget law, they've set out a budget amount for content creators labs to create content creator lab. Yesterday the information came out. Ekkada denlo ఏ బడ్జెట్ లో మన బడ్జెట్ oh wow చూసారా 15,000 plus these things like students in colleges and schools. ఇంకెవరు ఇంజనీరింగ్ చేయరు ఇంకా. Thank you Anna, that was a great suggestion. Thank you. What are some fun budgeting things you did when you were hustling and you had very less funds? So many things. అసలు నాకు ఐ రిమెంబర్ సౌత్ బాంబేలో ఒకసారి ఒక ఈ టారో రీడింగ్ ఉంటుంది కదా, ఒక 70 to 80+ పీపుల్ అందరు కలిసి, ఓల్డ్ పీపుల్ అందరు కలిసి ఒక ఈవెంట్ చేసుకున్నారు. వాళ్ళందరూ ఈ టారో కార్డ్ రీడింగ్స్లో వాళ్ళందరూ కార్డ్స్ ఇలా చదువుతారు. టారో రీడర్స్, ఆస్ట్రాలజర్స్ అందరు వస్తారు. వాళ్ళ కార్డ్స్ చదివి వాళ్ళ ఫ్యూచర్ చెప్తారు. సో దానికి నన్ను హోస్ట్ చేయమని డబ్బులు ఇస్తారు, 5,000 10,000 ఇస్తారంటే నేను అది హోస్ట్ చేయడానికి వెళ్ళా. 3 days ఈవెంట్ ఉండింది అది. సో ఇట్ వాజ్ సో బోరింగ్. బట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డెంట్ అండర్స్టాండ్ 80+ వాళ్ళకి ఏం ఫ్యూచర్ ఉంటుంది, ఏం చూస్తారు కాదు, ఇంకెంత ఫ్యూచర్ ఉంటుందా. మీరు టారో కార్డులో చూడడానికి దాన్ని నేనే చెప్తాను, నేను ఇంకా 5 yearsలో అవుట్ అని మీరు. సో అలాంటి చాలా గిగ్స్ చేయాల్సి వచ్చింది. బర్త్డే పార్టీస్లో హోస్టింగ్ చేసేవాడిని, వెడ్డింగ్లో సంగీత్ హోస్టింగ్ చేసేవాడిని. సో లాట్ ఆఫ్ దీస్ గిగ్స్, సమ్ ఆఫ్ దీస్ గిగ్స్ ఐ డెంట్ రియలీ ఎంజాయ్. బట్ ఏంటంటే నాకు బిల్స్ పే చేయడానికి బాంబేలో నాకు అది అవసరం. సో సమ్హౌ యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ వే టు వర్క్ వైల్ ఆడిషనింగ్. సో ఫర్ మీ టుడే మై ఏమంటారు, నా వర్క్ ఎథిక్, నేను చాలా మృగంలాగా పనిచేస్తానని అంటారు మా టీం. నా మృగంలాగా పనిచేసే క్వాలిటీ అంతా అక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే ఆ సిటీ అలాంటిది. ఆ సిటీలో నువ్వు రెంట్ కట్టడానికి, దీనికి కట్టడానికి నువ్వు ఏదో ఒక వర్క్ చేయాలి. సో నాకేంటంటే నేను ఎలా పెట్టుకునేవాడిని అంటే, డేలో ఒక లెట్స్ సే 18-hour వర్క్ డే ఉంటే ఒక 10 hours ఆడిషన్కి పెట్టుకునేవాడిని, మిగతా 8 hours ఇలాంటి జాబ్స్. సో అలాంటివి ఎన్నో జాబ్స్ చేశాను నేను. అంటే ఆస్ట్రాలజీ ఈవెంట్స్, దెన్ వాయిస్ ఓవర్ ఈవెంట్స్, డబ్బింగ్, సెట్ మార్క్స్లో విలన్ పక్కన క్యారెక్టర్స్కి డబ్బింగ్లు చెప్పడాలు, ఏమేమో. ఇంకా అసలు ఇప్పుడు చాలా జాబ్స్ నాకు అసలు గుర్తు కూడా రావట్లేవు. కిన్వా నేను చాలాసార్లు కిన్వా, అదైతే అసలు అది ఇప్పుడు వైరల్ అయిపోయింది అదంతా. సో రెస్టారెంట్స్కి వెళ్ళి కిన్వా అమ్మడం,
చాలా చేశా, ఇంకా నాకు గుర్తులేదు ఇంక అసలు. చాలా చాలా జాబ్స్. బట్ ఎవ్రీ జాబ్ ఈజ్, మన ఇండియన్ సొసైటీలో ఒకటి ఉంది, ఒక జాబ్ని మనము, అది క్యాబ్ డ్రైవర్ జాబ్ అయి ఉండొచ్చు, మెక్డానల్డ్స్లో జాబ్ అయి ఉండొచ్చు, దాన్ని మనం కొంచెం తక్కువ రెస్పెక్ట్తో చూస్తాం. బట్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్, ఆల్ ఆఫ్ దోస్ స్మాల్ జాబ్స్ దట్ ఐ డిడ్ హెల్ప్ మై సర్వైవల్. సో ఐఎమ్ వెరీ ఇప్పుడు ఒక సినిమా హీరోగా నా జాబ్ నేను ఎంతైతే ప్రౌడ్గా ఉన్నానో, నేను ఆ రోజుల్లో చేసిన ఆ చిన్న చిన్న జాబ్స్ కూడా నాకు అది సినిమా హీరో జాబ్ అంత సేమే నా ఫీలింగ్. బికాజ్ ఎవ్రీ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ జర్నీ. ఎవ్రీ జాబ్, ఎనీ జాబ్ దట్ పేస్ యువర్ బిల్స్ అండ్ యూఆర్ వర్కింగ్ హార్డ్ should be treated with the highest amount of respect. So what is the one thing you want to suggest the people who are still hustling in those grounds? It could be any craft, acting కానీ మ్యూజిక్ కానీ ఎనీథింగ్. ఒక సెకండ్కి అనిపిస్తుంది వదిలేయాలనిపిస్తుంది, బట్ మళ్ళీ ఒక పాయింట్ ఆఫ్ టైంకి దే రియలైజ్కి అనవసరంగా వదిలేసిన అని. సో వాట్ ఈస్ ద వన్ సజెషన్ యూ వాంట్ టు గివ్ దెమ్? ఇప్పుడు నా ఎంటైర్ జర్నీలో నేను గివప్ చేయాలని అనిపించలేదా అని అంటే ఇన్నిసార్లు అనిపించింది. అసలు ఎన్నోసార్లు నేను వర్సో స్టేషన్లో దిగిన తర్వాత నాకు ఇప్పటికీ గుర్తు, నేను ఇంట్లో ఫోన్ చేసి, ఐ థింక్ అది ఏ ఇయరో నాకు గుర్తు రావట్లేదు, కానీ ఇట్ వాస్ బిఫోర్ ద యూట్యూబ్ వీడియోస్ వైరల్ అవుతున్న టైం, ఇంకా అవ్వలేదు అప్పటికి. నేను జాబ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని ఇంకా గట్టిగా ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట. సో అలాంటి ఫేజెస్, అలాంటి మూమెంట్స్ చాలా వస్తాయి. ఈ ఫేజ్ ఉంటుంది కదా, స్ట్రగుల్ ఫేజ్ కానీ ఛాలెంజింగ్ ఫేజ్ కానీ, 80 to 90% ఆఫ్ ద పీపుల్ ఎప్పుడైతే అది టూ ఛాలెంజింగ్, టూ టఫ్ అయిపోతుందో అక్కడ క్విట్ చేసేస్తారు. సో నెక్స్ట్ ఫేజ్కి ఏదైతే వెళ్తారో, టాప్ 10%కి ఎవరైతే వెళ్తారో, నా ఫస్ట్ గోల్ వాజ్ నేను ఆ టాప్ 10%లోకి వెళ్ళాలి. వేర్ ఈ టఫ్ వర్క్ ఉంది కదా, ఇది టూ టఫ్ ఉందని క్విట్ చేసేసే పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ I would tell any hustler is first get into that top 10%. As long as you attach your effort to the result, నీకు రిజల్ట్ రాలేదనుకో నువ్వు ఎఫర్ట్ ఆపేస్తావు. సో one of the things that really helped me in my journey is the Bhagavad Gita. It's one of the greatest books ever. Regardless of religion కానీ, regardless of whatever, మన డే టు డే లైఫ్లో మన లైఫ్ని ఎలా అప్రోచ్ అవ్వాలనే దానిలో అట్లీస్ట్ 20-30 థింగ్స్ నాకు భగవద్గీతలో ఐ ఫౌండ్. సో అండ్ ఇఫ్ యూ సీ ఇన్ దాట్ ఆల్సో, I think in the chapter 2 it says very clearly that all of us have a right to our effort, but we don't have a right to the fruit. I don't think result is something that can help you in life. So always be attached as a hustler. If you're hustling, whether you're a rapper, whether you're a singer, whether you're a dancer, always be attached to the effort and always remember why you got into it in the first place. Always get into it for the right reasons. Art is something, never get into art for the wrong reasons, like fame, money. Art is not for that. Art is for just the love of creating. ఈ మనీ, ఫేమ్ ఇవన్నీ ఏంటంటే బై ప్రోడక్ట్స్ ఆఫ్ క్రియేటింగ్ గుడ్ ఆర్ట్. ఆ బై ప్రోడక్ట్స్ అనేది దట్ షుడ్ నాట్ బీ ద మోటివేషన్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ఆర్ట్. You should just get into it because you love it. You should be a singer because you love singing. You should be a dancer because you love dancing. So that's it. That's my, these are some of the things that help me as a hustler. And keep hustling. Definitely, if your intent is correct, and if your reasons for getting into it are correct, and if your effort is honest, 100% in some form or the other, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. Thank you, Anna. That was a great advice. Thank you. Hi, I'm Harshni. Harshini. Yeah. Hi Harshini. A branch? CSE. Oh, CSE. But now I am doing UX designing. Okay. Cheppu Harshini. I have some serious question. Yeah. How did Chichore happen for you? చిచోరే యాక్చువల్లీ ఈ యూట్యూబ్ వీడియోస్ వల్లే. ఈ యూట్యూబ్ వీడియోస్ హాఫ్ డే వీడియో ఉంది కదా, హాఫ్ డే వీడియో ఇంజనీరింగ్ వీడియో ఉంది కదా, అది ఏమైందంటే ఆ టీంలు వాళ్ళు ఆ వీడియోస్ చూశారు, కాస్టింగ్ టీం వాళ్ళు చూసి, నేను చాలాసార్లు ఇది ఇంటర్వ్యూలో కూడా చెప్పేవాళ్ళు, ఫస్ట్ యాక్చువల్గా నివిన్ పాలీని ఆడిషన్ చేద్దాం అనుకున్నారు. అది ఏదో నేమ్ కన్ఫ్యూజన్ వల్ల నవీన్ పాలీ అని అనుకొని నాకు కాల్ వచ్చిందనమాట. సో వెళ్తే నేను ఆడిషన్ చేశాను. తర్వాత మళ్ళీ నాకు చాలా మంత్స్ కాల్ రాలేదు. తర్వాత వాళ్ళు ఏడీలతో కూర్చొని ఉన్నప్పుడు, డైరెక్టర్ మా నితేష్ తివారీ గారు కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఆ యూట్యూబ్ వీడియో చూశారు, నేను చేసిన మోనోలాగ్ ఉంది కదా, అది చూసి ఎవరి అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు, మన సినిమాలో ఎందుకు ఆడిషన్ చేయలేదంటే
చేసాము ఆల్రెడీ ఒక ఆడిషన్ ఇచ్చాడు అని అంటే లేదు లేదు మళ్ళీ పిలిపించండి అని చెప్తే నేను సెకండ్ రౌండ్ ఆఫ్ ఆడిషన్కి నన్ను పిలిపించారు. సో ఆ ఆడిషన్ చేస్తే వాళ్ళు నాకు ఒక సీన్ ఇచ్చారు, సినిమా సీన్ ఇవ్వలేదు. ఇలా ఒక క్యాంపస్లో నువ్వు ర్యాగింగ్ చేయాలి, అది ఎలా చేస్తావు నువ్వు అనేది సీన్ ఇస్తే నేను నాకు పడ్డ తిట్లు నాకు పడ్డ ఉన్నాయి కదా, దాని నుంచి ఒక సీన్ డిజైన్ చేసి నేను చేసి పంపించాను అనమాట. వాళ్ళకి విపరీతంగా నచ్చి వెంటనే కాల్ చేశారు బాంబేకి రా. అప్పుడు నేను ఎక్కడో నెల్లూరులోనే ఎక్కడో ఉన్నాను నేను అప్పుడు ఆ రోజు. సో వెంటనే కాల్ చేస్తే నేను వెళ్ళి మళ్ళీ ఆయన్ని కలిస్తే ఆయన ఇలా ఉంది కథ, యాసిడ్ అనేది మెయిన్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అని కథ చెప్పగానే, నా కథ వినగానే నరేషన్ వినగానే నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఆ సినిమాలో పాయింట్ ఏదైతే ఉందో అపార్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ నేను చాలా నమ్మే పాయింట్ అది, దట్ ఈ ఫెయిలియర్ లాస్ అది నాకు విపరీతంగా నేను ఆ మెసేజ్ స్టూడెంట్స్ అందరికీ వెళ్ళాలని నాకు అనిపించింది. సో ఆయన ఆ బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తున్నారు, ఎంటర్టైన్మెంట్లో ఇస్తున్నారని నాకు ఎప్పుడైతే తెలిసిందో వెంటనే నేను అది చేయాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఇప్పటికీ యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్ళినా, ఆ సినిమా వచ్చి 6-7 years అయినా నాకు ప్రతి ఒక్కరూ యాసిడ్ క్యారెక్టర్ చిచోరే గురించి ఇప్పటికీ అడుగుతుంటారు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు నితేష్ సార్ కానీ ఆ ఎంటైర్ టీమ్ ఫర్ గివింగ్ సచ్ అ క్లాసిక్ ఫిల్మ్. All right. In this time, this or that are them. Box office numbers being deeply relatable. Star image or being deeply relatable? Relatable, yeah. Being deeply relatable. Mass elevation scenes or subtle performance? Actually both are good, but elevation scenes that come organically I like. అంటే స్టోరీలోనే ఆ ఎలివేషన్కి అవసరం ఉంది అన్న సీన్స్ నాకు చాలా ఇష్టం. Director's vision or actor's instinct? Director's vision or actor's instinct? Director's vision. Okay. Playing safe or taking creative risks? Taking creative risks always. Pan India reach or staying rooted in Telugu cinema? Creating Telugu cinema that is watched all over India. Commercial cinema or content driven films? Content driven films that become big commercial hits. Social media hype or real respect in the industry? Real respect in industry. Social media hype అనేది it's Yeah, like, తప్పు క్వశ్చన్ అడిగాను. Yeah, real respect of course. Yeah, that's it. Awards or audience love? Audience love, but awards also help. And as you said, sci-fi was one of your favorite genres. Yes, I love it. What's your favorite movie present? Mr. India. నా ఫేవరెట్ సైఫై ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యాంటసీ అనుకోండి, సైఫై అనుకోండి, మిస్టర్ ఇండియా నాకు చాలా 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 ఇష్టం. అండ్ దెన్ ఇంటర్స్టెల్లర్ నాకు చాలా చాలా ఇష్టం. ఇంటర్స్టెల్లర్ నాకు యాజ్ అన్ ఇంజనీర్ చాలా ఇష్టం, బికాస్ దాంట్లో థియరీ ఆఫ్ రిలేటివిటీ కానీ, టైం ట్రావెల్ కానీ, టైం డైలేషన్ ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అది ఫిజిక్స్ అనేది కూడా అనిపించదు, అది ఒక ఫాదర్ డాటర్ బాండ్ సినిమా అనిపిస్తుంది నాకు అది చూసినప్పుడు. నేను ఎప్పుడు చూసినా ఏడుస్తా ఆ సినిమా. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో దీస్ టూ నాకు చాలా ఇష్టం. తెలుగులో కూడా నాకు అలాంటి ఒక సైఫైని ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తూ సినిమా చేయాలని నా డ్రీమ్. I'm a big fan of your dimples. థ్యాంక్ యూ. ఈ డింపుల్స్ వల్లే నేను 6-pack పెంచట్లేదు. థ్యాంక్ యూ. సో అన్న, మీరు క్రియేటివ్ ఫిల్మ్ ప్రమోషన్స్ చేయడం బాగా ఫేమస్ కదా, సో మీకు ఐడియాస్ అండ్ థాట్స్ ఎలా వస్తాయి సార్ కామన్గా? ఏజెంట్ టైంలో నేను స్టార్ట్ చేశాను అది. ఏజెంట్ టైంలో నేను యాక్చువల్గా అది కోపంలో స్టార్ట్ చేశాను ఈ క్రియేటివ్ ప్రమోషన్స్ అనేది. ఎందుకంటే నేను ఒక 2-3 టీవీ ఛానల్స్ని అప్రోచ్ అయ్యా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమా వస్తుంది, మా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఒక 1/2 hour స్లాట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేదు మాకు. సో నాకు చాలా కోపం వచ్చిందనమాట, ఏంటి మనకి స్లాట్ ఇవ్వట్లేరు అని చెప్పేసి. అప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ టైటిల్ మీద ఒక క్యాబ్లో వెళ్తున్నప్పుడు ఒక చిన్న వీడియో అనుకొని రాసి రికార్డ్ చేసి రిలీజ్ చేసాం, అది వైరల్ అయింది. అలా 2-3 వీడియోస్ ఏజెంట్ సాయి టైంలో చేసినవి వైరల్ అయ్యాయి. ఇంకా అక్కడి నుంచి ఈ క్రియేటివ్గా వీడియోస్ చేయడం అనే థాట్ ప్రతి సినిమాకి చేస్తాను నేను అది. సో ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రతి సినిమాకి అడుగుతారు, నవీన్ సినిమా వస్తుందంటే నవీన్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయో చూడాలని ఉంది అనేది. ప్రమోషన్స్కి కూడా ఒక సపరేట్ క్యూరియాసిటీ, యాంటిసిపేషన్ ఉంటుంది. సో ఐ రియలీ ఎంజాయ్ దట్. అండ్ నాకు ప్రమోషన్స్లో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం నాకు చాలా ఇష్టం. అండ్ అది ఎక్కడి నుంచి వస్తాయి ఐడియాస్ అనేది నాకు కూడా తెలియదు, అది వస్తాయి అంతే. Anna, my question is, do you celebrate wins instantly or does it take time for you to sink in? నేను అసలు ఏది విన్స్ సెలబ్రేట్ చేయ. సో నాకు దీని మీద చాలా క్రిటిసిజం వస్తుంది ఇంట్లో, మా టీంలో కానీ. ఇప్పుడు కూడా మా టీం వాళ్ళందరూ కూడా నన్ను, ఎందుకంటే నాది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ టాక్ వచ్చింది, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
నా ఇమీడియట్ నా మైండ్ ఎలా ఉంటుందంటే ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రమోషనల్ టూర్లో ఏం చేయాలి, నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, నెక్స్ట్ టాస్క్ ఏంటి, నెక్స్ట్ మనం ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ ఇంకా రాలేదో వాళ్ళని థియేటర్స్లోకి ఎలా తీసుకురావాలి, సెకండ్ వీక్ ఓవర్సీస్ ఆడియన్స్లో రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓవర్సీస్ టూర్ ఏం ప్లాన్ చేయగలుగుతాం. సో నా మైండ్ ఎప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి అనే దానిలో ఉండడం వల్ల నేను అసలు విన్స్ని సెలబ్రేట్ చేయాలి. నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నా సెలబ్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే సినిమా ఓటీటీలో వచ్చేసి ఓటీటీలో కూడా దాని ప్రమోషన్స్ అంతా అయిపోయి సినిమాది ఫైనల్గా ఇంకా చాలరా బాబు ఓటీటీలో కూడా సూపర్ హిట్ అయిపోయింది, ఇంక చూసేసారు అందరూ, ఇంక చూడాల్సిన వాళ్ళు ఎవరు మిగలలేదు అని నాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు నేను నా ఫేస్ మీద ఒక స్మైల్ ఉండి నేను నా టీంని పిలిచి ఒక ఆనెస్ట్గా నేను ఫస్ట్ పార్టీ అక్కడే హోస్ట్ చేస్తాను. Okay. నా లాస్ట్ వ్యూవర్ సినిమా చూసే వరకు గేమ్ ఈజ్ నాట్ ఓవర్ ఫర్ మీ. సో అది అయిన తర్వాత దెన్ వాట్ ఐ డూ ఇస్ ఐ యూజువలీ హోస్ట్ అ పార్టీ. సినిమాలో కాస్త 1.5-2 years ఎవరైతే పనిచేశారో సో వాళ్ళని అందరినీ పిలిచి ఒక చిన్న పార్టీ చేసుకొని దెన్ ఐ గో ఆన్ అ వెకేషన్ అండ్ దెన్ ఐ ఫర్గెట్ అబౌట్ ద ఫిల్మ్. ఇంకా దాని తర్వాత మొత్తం దాన్ని డిలీట్ చేసేస్తా. సో దాట్స్ మై యూజువల్ ప్రాసెస్. బట్ ఇది కరెక్ట్ అని నేను అనను. దీనివల్ల చాలామంది నన్ను క్రిటిసైజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జెన్జీ రైట్ నౌ ఈజ్ అబౌట్ వర్కింగ్ హార్డ్ అండ్ పార్టింగ్ హార్డర్. సో మై ఫిలాసఫీ ఈజ్ వర్క్ హార్డ్ అండ్ దెన్ వర్క్ హార్డర్ అండ్ దెన్ వర్క్ హార్డెస్ట్. సో నా లైఫ్లో పార్టింగ్ అనేది ఆ పార్టింగ్ పార్ట్ అనేది స్కిప్ చేసేసా. మేబీ బికాస్ ఆఫ్ మై లాంగ్ జర్నీ నా బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోయింది. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు చేంజ్. యా. Hello Anna, I'm Tanushri. Tanushri. Yes. Hi. After seeing such a big success, what scares you the most? Is it the expectations of the people or the next film that you're going to do? ఎక్స్పెక్టేషన్స్ నాకు స్కేరీ ఉండవు. ఎక్స్పెక్టేషన్స్ వల్ల నాకు ప్రెషర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజెంట్ సాయి సినిమా చేసిన తర్వాత ఐ ఫెల్ట్ ద ప్రెషర్ దట్ నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ ఏజెంట్ అని పిలుస్తున్నారు ఆ టైంలో. సో ఈ ఏజెంట్ పేరు నుంచి బయటికి రావాలి, ఇంకేదైనా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి సో ఐ ఫెల్ట్ ద ప్రెషర్ అట్ ద టైమ్. సో అలాంటప్పుడు నేను జాతిరత్నాలు అనే సబ్జెక్ట్, జోగిపేట్ శ్రీకాంత్ అనే సబ్జెక్ట్ చేయడం, సో అది కూడా సూపర్ హిట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎలా సర్ప్రైజ్ చేయగలుగుతాం ఆడియన్స్ని అన్నప్పుడు మిస్ శెట్టి. సో ఆ కంటిన్యూస్ హిట్స్ వల్ల ఏమవుద్దంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి కదా, దానివల్ల ప్రెషర్ డెఫినెట్గా వస్తుంది. అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ నవీన్ సినిమా అంటే ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఉంటారు కదా. సో అందుకే ఈసారి ఆ ఎక్స్పెక్టేషన్స్ డబుల్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాం మేము. లక్కీలీ వి మెట్ ద ఎక్స్పెక్టేషన్స్. బట్ డెఫినెట్లీ ప్రెషర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఫియర్ నాకు ఏముంటుందంటే ఐ హ్యావ్ అ ఫియర్ ఆఫ్ లూజింగ్ క్రియేటివిటీ. బికాస్ క్రియేటివిటీ ఎలాంటిదంటే అది ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. ఇప్పుడు ఒక కూర్చొని రాసి, బికాజ్ ఐఎమ్ అ రైటర్ ఆల్సో, సో యాక్టింగ్లో కానీ రైటింగ్లో కానీ క్రియేటివ్ ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ క్రియేటివిటీ అనేది అది ఎక్కడి నుంచి వస్తుందో మనకే తెలియదు. ఇట్ జస్ట్ కమ్స్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్. ఇట్స్ లైక్ వైఫై, లైక్ యూ కాంట్ సీ ఇట్. ఇట్స్ లైక్ సో ఆ క్రియేటివిటీ ఎప్పుడు ప్రిజర్వ్ చేసుకోవాలనేది నాకు ఒక గోల్ నాది. సో దానికోసం ఐ డూ అ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ దాట్. బట్ ఇఫ్ యూ సీ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ గో త్రూ అ ఫేజ్ వేర్ క్రియేటివ్ లోస్ వస్తాయి. వెదర్ దే ఆర్ మ్యూజిషియన్స్, సింగర్స్ అయి ఉండొచ్చు, రైటర్స్ అయి ఉండొచ్చు, డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, ఫిల్మ్ మేకర్స్ అయి ఉండొచ్చు. ఆల్ ఆర్టిస్ట్ గో త్రూ లైక్ క్రియేటివ్ లో. సో ఆ లో వచ్చినప్పుడు ఏం చేయాలి, దాని నుంచి ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనేది ఒక ఛాలెంజ్ ఆఫ్ కోర్స్. సో అలాంటి ఫియర్స్ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సక్సెస్ ఆర్ మెయింటైనింగ్ ద సక్సెస్. బికాస్ ఈ సక్సెస్ ఏదైతే ఉందో అది నా చేతిలో లేదు. సో ఐ కెనాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్. వాట్ ఎవర్ ఈస్ ఇన్ మై హ్యాండ్, దోస్ థింగ్స్ ఐ కెన్ be worried about. But box office success, collections, ఇవన్నీ మీరు చేసేది. సో మీ డిపార్ట్మెంట్ గురించి నేను టెన్షన్ పడా. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ ఎప్పుడు? ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎంతమంది సీక్వెల్ కోసం వెయిటింగ్? సో యాక్చువల్లీ నేను మొన్న యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా టూర్లో, ఇటు ఇండియాలో టూర్ చేసినప్పుడు కూడా ప్రతి థియేటర్లో నేను ఎక్కడన్నా మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఏజెంట్ సాయి సీక్వెల్ ఎప్పుడని. సో నాకు ప్రతి చోట ఆడియన్స్ నుంచి కానీ, ఫ్యాన్స్ నుంచి కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం మెసేజెస్ వచ్చేది ఏదైనా ఉంది అంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్. సో నాకు అది
ఒక ప్యాషన్ ప్రాజెక్ట్. అండ్ తెలుగు సినిమాలోనే నాకు చాలామంది మెసేజ్ రాస్తుంటారు, డిటెక్టివ్ అనగానే గుర్తొచ్చేది ఏజెంట్ సాయి అని. సో నాకు అది ఒక ప్యాషన్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ 2 yearsలో డెఫినెట్గా ఏజెంట్ సాయి సీక్వెల్ చేయాలని నా గోల్. అండ్ సో ఏజెంట్ సాయి నెక్స్ట్ కేసు ఏంటి అనే దాని మీద డెఫినెట్గా వర్క్ జరుగుతుంది. అండ్ మీరు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక క్రైమ్ని క్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అలాంటి క్రైమ్ పట్టడానికి ట్రై చేస్తున్నాం. ఆ క్రైమ్ క్రాక్ అయిన వెంటనే యూ విల్ సీ మీ యాజ్ ఎ డిటెక్టివ్. Crazy. So now after all of this success, what would you advise your younger self? Like what message would you give your younger self, and how, in which ways would you change yourself when you were younger? The only advice I would give my younger self is enjoy the journey a little more. Because ఆ టైంలో ఎలా ఉంటుందంటే the pressure of paying bills, the pressure of somehow cracking a film chance, ఆ బిగ్ ఆపర్చునిటీ కోసం ప్రెషర్ చాలా టైం టిక్ అవుతూ ఉంటుంది. రిలేటివ్స్ ప్రెషరు, ఈ ఫ్యామిలీ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో ఏమవుతుందంటే సమ్వేర్ ఒక స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటుంది ఆ జర్నీలో. సో ఇఫ్ ఐ వాంట్ టు జస్ట్ టెల్ మై యంగర్ సెల్ఫ్ దట్ ఇట్స్ ఆల్ గోయింగ్ టు వర్క్ అవుట్. రిలాక్స్, బ్రీద్, ఇట్స్ గోయింగ్ టు వర్క్ అవుట్. జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్, కీప్ అట్ ఇట్ ఈవెన్ మోర్. ఐ డిడ్ దట్. But I want to tell my younger self that it's going to be okay. మనకి ఏదైతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు, ఈ సినిమా ఛాన్స్ రాలేదని నేను చాలా చాలా డిసప్పాయింట్ అయ్యా. పెద్ద పెద్ద సినిమాల్లో నేను హీరోగా ఆడిషన్ చేసి సెకండ్ రౌండ్ టాప్ 2 షార్ట్ లిస్ట్ వరకు వెళ్ళి లాస్ట్ సెకండ్లో ఆ సినిమా నాకు రాలేదు. అప్పుడు నేను చాలా కూర్చొని ఏడ్చేవాడిని, ఇంతవరకు వచ్చి నాకు ఆ ఛాన్స్ మిస్ అయింది అని. ఇప్పుడు నేను అది చూస్తుంటే ఆ సినిమాలు యాక్చువల్లీ ఆడలేదు. సో మేబీ అది నా మంచి కోసమే జరిగిందేమో. సో టుడే ఈ హైండ్ సైట్లో నేను చూసుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు లుక్ అట్ మై జర్నీ అండ్ బీ లైక్, ఓ ఆ రోజు అది యాక్చువల్గా అది ఆ వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం అదా. సో ఆ రోజు నాకు అది తెలియదు. ఆ రోజు నేను బాగా కూర్చొని ఏడ్చా. సో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే, జస్ట్ వెయిట్, just give it time. ఒక 5-10 years తర్వాత it will make sense why that thing didn't happen. That's what I would like to tell my younger self, that whatever is going wrong for the right reasons. Just trust the universe, trust God and keep working. Everything will fall into place. Can I ask you one more question, Anna? నంబర్ అడుగుతావా ఏంటి? ఇంత చెప్పారు కదా, మీరు ఇంజనీరింగ్లో ఎక్కువ స్ట్రగుల్ అయ్యారో ఆర్ ఎల్స్ యాక్టింగ్లో ఎక్కువ స్ట్రగుల్ అయ్యారో? యాక్చువల్లీ నేను 2 బాగా ఎంజాయ్ చేశా. 2 నేను స్ట్రగుల్ అవ్వలేదు. అంటే స్ట్రగుల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూకేలో జాబ్ చేశా యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడ నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఎందుకంటే నాకు ఆ కోడింగ్ వచ్చేది కాదు, నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు కోడింగ్ అంటే, అయినా ఏదో ఒకటి చేయించేవాళ్ళు. అది నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఇంజనీరింగ్ నేను యాక్చువల్గా స్ట్రగుల్ అవ్వలేదు, ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ అనేది యాజ్ అ ఫీల్డ్ నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు సబ్జెక్ట్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. యాక్చువల్ నాకు ఇంజనీరింగ్ నా 4 years నా లైఫ్లో ఇప్పటికీ నేను ఏదైనా 4 years నేను రీప్లే చేయాలి అని అనుకుంటే ఆ 4 years ఇంజనీరింగ్ లైఫ్ మళ్ళీ రీప్లే చేయాలనుకుంటా. ఎందుకంటే నా లైఫ్లో అసలు అది గోల్డెన్ ఇయర్స్. ఫస్ట్ థింగ్ మా అమ్మ నాన్నకి దూరంగా వెళ్ళిపోయాను నేను. సో ఈ ఇంట్లో ఈ ఏమంటారు, ఈ స్ట్రిక్ట్ రూల్స్, చదువుకోవని రూల్స్, చదువుకోకుండా ఇవన్నీ చేస్తున్నాడు అని తెలుసు కదా. మన దగ్గర ఎలా ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఏదైనా ఆర్ట్స్ రిలేటెడ్ ఏదైనా చేస్తే దాన్ని ఒక తప్పులాగా చూస్తారు. నువ్వు ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళిరా ఇంట్లో, అదే నువ్వు ఫిజిక్స్ కాంపిటీషన్ ఒలింపియాడ్ కాంపిటీషన్కి వెళ్ళిరా, నీ రెస్పెక్టే వేరేగా ఉంటుంది. మావాడు ఫిజిక్స్ ఒలింపియాడ్ కాంపిటీషన్కి వెళ్ళేసి వచ్చాడు. సో ఆర్ట్స్ అనేది మన సొసైటీలో ఏంటో ఆర్ట్స్కి అంత వాల్యూ కానీ అంత రెస్పెక్ట్ కానీ లేదు, ఇంజనీరింగ్ కానీ అకాడమిక్స్కి ఉన్నంత. బట్ యాక్చువల్లీ నా దృష్టిలో ఆర్ట్స్కి హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ వాల్యూ ఉండాలి. ఎందుకంటే ఆర్ట్స్ హీల్స్ పీపుల్. ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథ్స్, దీస్ థింగ్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్, రియల్ లైఫ్ వరల్డ్ ప్రాబ్లమ్స్. బట్ ఆర్ట్స్ దే హీల్ యువర్ సోల్. ఇప్పుడు మనకు పాండమిక్ వచ్చినప్పుడు ఇంట్లో 4 months లాక్డౌన్లో వాట్ డిడ్ యూ టర్న్ టు? అందరూ ఆ పిచ్చెక్కుతూ ఉంది, అందరూ ఏం చేశారు? వెబ్ సిరీస్లు చూసారు. Your videos on YouTube. థ్యాంక్ యూ. నా వీడియోస్
వాట్ ఈస్ దట్? దట్స్ ఆర్ట్. అబ్బా అమ్మా థ్యాంక్ గాడ్ నెట్ఫ్లిక్స్ లేకపోయి ఉంటే చచ్చేవంటరా అని ఎంతమంది అనలేదు. సో ఒక ప్రపంచం ఎండ్ అయిపోతుంది, లైఫ్ నేను చచ్చిపోతాను అన్న ఒక సిచ్యువేషన్ వచ్చింది పాండమిక్లో. ఎవడన్నా ఎప్పుడన్నా చావచ్చు. అలాంటి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చినప్పుడు వాట్ డిడ్ వి టర్న్ టు? ఆర్ట్. దట్స్ ఆర్ట్స్. సో అలాంటి ఒక ఆర్ట్స్ పర్స్యూ చేయాలని అనుకున్నప్పుడు ఎంత రెస్పెక్ట్, ఎంత వాల్యూ ఉండాలి మనకి ఆర్ట్స్ అంటే. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ వీ డోంట్ వాల్యూ ఇట్ ఇనఫ్, నెంబర్ 1. అలాంటి క్లాసెస్ చేసుకుంటూ సో చాలా 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 ఎంజాయ్ చేశాను నేను. హాస్టల్లో ఉండేవాడిని. బికాస్ ఆఫ్ మై కాలేజ్ కంట్రీలో బెస్ట్ స్టూడెంట్స్ అందరూ హాస్టల్లో వచ్చేవాళ్ళు, బ్రైటెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ద కంట్రీ ప్రతి స్టేట్ నుంచి. సో ఐ గాట్ అ ఛాన్స్ టు బీ బెస్ట్ ఫ్రెండ్స్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళ మైండ్స్. సో నాకు ఇంజనీరింగ్ అనేది అస్సలు ఎక్కడ నాకు స్ట్రగుల్ అనిపించలేదు. లైక్ వైజ్ నా బాంబే జర్నీ ఆఫ్ ఆడిషన్స్ కానీ ఇది కానీ ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్, మెంటలీ ఫిజికలీ వెరీ వెరీ ఛాలెంజింగ్. అంటే అసలు ఆ జర్నీ ఇప్పటికీ ఎవరైనా వచ్చింది సార్ నేను కూడా బాంబేకి వెళ్ళి ఆడిషన్స్ చేద్దాం అనుకుంటున్నాను అని ఎవరన్నా అంటే వద్దురా బాబు అని చెప్తాను నేను. ఎందుకంటే అది సోల్ క్రషింగ్ జర్నీ. అది మెంటలీ చాలా చాలా కష్టమైన జర్నీ. అది ఫైనాన్షియలీ, మెంటలీ, ఫిజికలీ అది అందరూ తట్టుకోలేరు అది. సో అందుకే నేను వద్దు అనే చెప్తా. స్టిల్ అది నాకు స్ట్రగుల్ అనిపించలేదు. ఎందుకంటే నాకు ఎవ్రీడే ఆడిషన్స్ ఇంత ట్రైన్లో అంతా గుంజుకొని 11 o'clock వెళ్ళి లైన్లో నుంచుంటే లెట్స్ సే 6:30కి నా టర్న్ వచ్చేది. ఆ 6:30కి ఎప్పుడైతే నా టర్న్ వచ్చి కెమెరా ముందు యాక్షన్ అని అంటారో ఇట్స్ లైక్ మై సోల్ కమ్స్ అలైవ్. ఇట్స్ లైక్ నాకు అది ఆ ట్రైన్ జర్నీ కానీ అదంతా ఏమి అనిపించదు, ఇదంతా నథింగ్ అనిపిస్తుంది. రేపు మళ్ళీ ట్రైన్ ఎక్కుతాను నేను అని అనిపిస్తుంది. సో నాకు ఆ యాక్షన్ అని అన్నప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఇస్తారు, ఒక 5 lines ఇస్తారు చేయమని. ఒక 5 minutes కంటే ఎక్కువ ఉండదు ఆడిషన్. అలా ఒక 3-4 ఆడిషన్స్ పర్ డే వెళ్ళేవాడిని. ఆ 3-4 ఆడిషన్స్ చేసినప్పుడు నాకు ఎంత జాయ్ వచ్చేదంటే ఏదో ఒక యాడ్ ఆడిషన్ ఎక్కడన్నా క్లియర్ అయ్యేది. నాకు ఇప్పటికీ గుర్తు, రణ్వీర్ సింగ్ తోటి ఒక యాడ్ ఆడిషన్ సెలెక్ట్ అయ్యాను నేను. ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో మీరు ఇప్పుడు ఆ యాడ్ ప్లే చేస్తే ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఫోటోగ్రాఫర్స్ ఇలా రణ్వీర్ సింగ్ ఇలా కార్పెట్ మీద వస్తాడు, నేను ఇలా చక్ అని ఇలా ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటా. ఇప్పుడు మీరు ఆ యాడ్ ప్లే చేసి చూస్తే నేను దాంట్లో కనపడను మీకు. బట్ ఆ రోజున అది సెలెక్ట్ అయినందుకు నేను ఆ ఫోటోగ్రాఫర్గా నేను ఏదో యాక్ట్ చేసి చూపించే వాళ్ళకి, అది వాళ్ళకి నచ్చి సెలెక్ట్ చేశారు. నా ఫస్ట్ పే చెక్ ఐ థింక్ అదే యాడ్కి వచ్చింది నాకు. సో నాకు ఎంత జాయ్ ఫీల్ అయ్యానంటే నేను అబ్బా ఫైనల్గా నాకు ఒక ఆడిషన్ క్లియర్ అయింది అని చెప్పి. అండ్ నేను ఈ మాట రణ్వీర్తో కూడా చెప్పా. బికాజ్ రణ్వీర్ సింగ్ ప్రెజెంటెడ్ మీ జాతిరత్నాలకి నా బెస్ట్ యాక్టర్ అవార్డు రణ్వీర్ సింగ్ ఇచ్చాడు. సో ఈ జర్నీ యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్గా వెరీ వెరీ స్ట్రెస్ఫుల్, వెరీ వెరీ ఛాలెంజింగ్, సోల్ క్రషింగ్, మెంటలీ హార్డ్, ఫిజికలీ హార్డ్, ఫైనాన్షియలీ హార్డ్ డెఫినెట్లీ. బట్ స్ట్రగుల్ అని నేను అన్నాను, ఎందుకంటే ఇట్స్ సంథింగ్ దట్ ఐ లవ్ డూయింగ్. యాక్టింగ్, సినిమా ఇస్ సంథింగ్ దట్ ఐ లవ్. దానికి నాకు మీరు 3 రోజులు తిండి పెట్టకుండా చేయించినా కూడా నాకు అది స్ట్రగుల్ అనిపించదు. మీ ఆన్సర్ వింటుంటే గూస్ పింపుల్స్ వస్తున్నాయన్న. థ్యాంక్ యూ అన్న. గూస్ పింపుల్స్ గురించి చెప్తుంటే నాకు మళ్ళీ గూస్ పింపుల్స్. ఓకే, ర్యాపిడ్ ఫైర్. కామెడీ ఆర్ ఇంటెన్స్ రోల్స్? ఓ, ఇంటెన్స్ కామెడీ రోల్స్. నో, ఐ లవ్ ఇంటెన్స్ రోల్స్. నేను థియేటర్ ప్లేస్లో అసలు మీరు నమ్మరు, నేను థియేటర్ డేస్లో నేను చేసే నాటకాలు అన్ని డ్రామా ఇంటెన్స్ రోల్సే. నేను హార్డ్లీ 1 or 2 కామెడీ ప్లేస్ చేసుంటా, మిగతా అన్ని డ్రామా ఇంటెన్స్ క్యారెక్టర్స్. సో సినిమాలో నేను కామెడీ ఇన్ని చేస్తానని నేను అనుకోలేదు. మోస్ట్ ఫన్ కో యాక్టర్ టిల్ డేట్? మోస్ట్ ఫన్ కో యాక్టర్ ఐ థింక్ శ్రద్ధ ఇన్ చిచోరే, అండ్ ఆల్సో లైక్ మై ఎంటైర్ క్రూ ఆఫ్ జాతిరత్నాలు. ఫేవరెట్ తెలుగు మూవీ యూ కెన్ వాచ్ ఎనీ టైమ్? జగదేక వీరుడు అతిలోక సుందరి. దాని సీక్వెల్ చేయాలని నాకు చాలా చాలా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ అనేది అది నేను ఎన్నిసార్లన్నా చూడొచ్చు ఆ సినిమాని. మై మదర్ వాచ్ ఇట్ 50 times. యా, అది వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్ ఫిల్మ్స్. ఇన్ఫాక్ట్ ఈరోజు పొద్దున రాఘవేంద్రరావు గారు హూ డైరెక్టెడ్ దట్ ఫిల్మ్, he put a tweet this morning saying he loved అనగనగా ఒక రాజు, and he said నవీన్ పోలిశెట్టి సినిమాలో ఉన్నంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. His films are so thank you రాఘవేంద్రరావు గారు. Come waiting for జగదేక వీరుడు అతిలోక సుందరి sequel. Part 2. Yeah. One role that scared you the most? ఏజెంట్ సాయి. బికాజ్ నాకు డిటెక్టివ్గా ఎలా చేస్తానని చాలా నర్వస్గా ఉన్నాను. Biggest distraction on set? Phones. Acting or writing, what comes more naturally to you? Acting. Dream genre you haven't explored yet?
Science fiction. If you wouldn't have been successful as an actor, you'd be a... I would never be unsuccessful as an actor. Oh, word. Social media, do you love it or tolerate it? I have a slightly long answer for this. So Go can I ahead. give it? Yeah. Actually, నాకు సోషల్ మీడియా ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సోషల్ మీడియా. నేను అందుకే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనపడను. బికాస్ సోషల్ మీడియాలో 2 great things I like. One is సోషల్ మీడియాలో the world has shrunk to such a small extent that you can connect with everyone. And social media, for example, recently someone's dog got lost. So నా అకౌంట్ నుంచి నేను సోషల్ మీడియాలో పెట్టంగానే విదిన్ 13-14 hours we were able to trace that dog. అలాగే పాండమిక్లో నాకు సోషల్ మీడియా చాలా హెల్ప్ చేసింది టు గెట్ పీపుల్ లైక్ బెడ్స్ ఇన్ హాస్పిటల్స్, టు గెట్ దెమ్ ఇన్ టు సమ్ ఫెసిలిటీస్ ఫర్ ట్రీట్మెంట్స్ కానీ, టు హెల్ప్ పీపుల్ మానిటరీలీ. రైట్. సో ఇలాంటివి గ్రేట్ హెల్ప్ ఉంది సోషల్ మీడియాలో. ఇది తప్ప అండ్ నా సినిమాది మార్కెటింగ్ కోసం కానీ అది తప్ప నాకు సోషల్ మీడియాలో ఇంక ఏది అసలు పాజిటివ్ అనిపించదు. బికాజ్ ఐ ఫీల్ సోషల్ మీడియా ఈజ్ లైక్ దిస్. ఇమాజిన్ ఇఫ్ ఇప్పుడు మీ దగ్గర ఒక మైక్ ఉంది, నా దగ్గర ఒక మైక్ ఉంది. ఇమాజిన్ ఇఫ్ వీ వర్ ఇన్ అ రూమ్ with 200 people and everybody got a mic and everybody's face was covered with a mask. You could not see who that person is. Wala face evaro nik teliyadu. And all of them were allowed to talk at the same time. Would you like to be in a room like that? No. That's social media. It's like everybody has a voice. There is so much anonymity. Evarki face ledu. So there is no filter. Today when you and me are talking, manaku oka social etiquette, oka filter undi. So అదంతా అనానిమిటీ వచ్చేసరికి అదంతా డిసపియర్ అయిపోద్ది. సో ఒక వెరీ యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్స్ వచ్చేస్తాయి బయట. రైట్. సో దట్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఐ డోంట్ లైక్. సో దట్స్ వై ఐ డోంట్ హార్డ్లీ స్పెండ్ టైమ్ ఆన్ సోషల్. యూ టాలరేట్ ఇట్. ఐ ఎక్సెప్ట్ ఫర్ మై మూవీ రిలీజ్ టైంలో తప్ప మిగతా టైంలో నేను అసలు సోషల్ మీడియాలో ఉండను, స్పెండ్ కూడా చేయను. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్కిట్స్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్. దే వర్ సచ్ ఎ రిలీఫ్. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా దట్స్ మై వే ఆఫ్ డీలింగ్ విత్ స్ట్రెస్. నాకు ఏదైనా స్ట్రెస్ వచ్చింది, జనాలు ఎవరైనా స్ట్రెస్లో ఉన్నారంటే నా ఇన్స్టెంట్ రియాక్షన్ ఇస్ హౌ కెన్ ఐ రెడ్యూస్ దేర్ స్ట్రెస్. సో దట్ వాస్ ద ఐడియా బిహైండ్ డూయింగ్ దోస్ లాక్డౌన్ వీడియోస్. Amazing. We love them. One thing fans don't know about you. That's the final question. You can go long as well. One thing fans don't know about me. There are so many things you guys don't know about me. Like there are so many things. One interesting thing that we would love to know. I don't know if you guys know. I read a lot. What was your last book? So ఇప్పుడు I'm currently reading Meditations అని ఒక బుక్ చదువుతున్నాను నేను. It has all the teachings of Marcus Aurelius. If you have to recommend one book to the Gen Z that's watching right now from all the books you've read, or top 3, మీ ఇష్టం. There are so many books. Definitely you should read Meditations. Any book by Marcus Aurelius. Then the one book that really stayed with me, I think it's called The Girl with 7 Names. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్, నేను చాలా ఏడ్చాను ఆ బుక్ చదివి. అంటే కష్టం అంటే ఎలా ఉంటుంది అండ్ ఆ అడ్వర్సిటీ నుంచి కూడా మనం అంత అడ్వర్సిటీ చూసి కూడా మనం ఎలా బయటికి రావచ్చు అనేది నాకు ఆ బుక్ నేర్పించింది. సో డెఫినెట్లీ ఇఫ్ ఎనీవన్ ఈస్ ఫీలింగ్ దట్ వైఫై పని చేయట్లేదు లేదా బైక్లో పెట్రోల్ అయిపోయింది, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్కి ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంటే ప్లీజ్ రీడ్ దట్ బుక్. అసలు రియల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Hey guys, this is Naveen Polishetty. Do subscribe to